హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం లాస్ట్ ఈ రోజు ఎన్నో రోజు మనకి థర్డ్ డే, ఓకేనా? కానీ మనం ఈ రోజు 6th డే లో ఉన్నాం, అవునా? అంటే బోనస్ క్లాసులు కూడా మనకి ఇక్కడ నడుస్తున్నాయి. ఎలా బోనస్ క్లాసులు అంటే ఒక డెమో, ప్రాక్టీస్ క్లాస్. ప్రాక్టీస్ క్లాస్ అంటే మీకు ఇక్కడ కూడా 1+1 మీకు ఇక్కడ 1+1 కొంచెం మీకు కార్పొరేట్ లో అది వెరీ కామన్ అయిపోయింది సార్. ఇప్పుడు 1+1 అనేది కార్పొరేట్ లో చాలా వెరీ కామన్ అయిపోయింది. ఒకప్పుడు చాలా 1+1 అంటే తక్కువగా అనుకునే వాళ్ళం. ఆఫర్ అనేది చాలా నార్మల్ అయిపోయింది. కానీ ఇక్కడ మనం 1+1 అని అంటున్నాం, కానీ మన కార్పొరేట్ కాదు ఏదైనా, అవునా? మన కార్పొరేట్ వాళ్ళం కాదు. కాకపోతే ఆ స్థాయిలో మీకు నేను ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను, అవునా? సాటిస్ఫాక్షన్ అంటే 1+1 1+3 అయిద్దండి. మీకు సాటిస్ఫాక్షన్, మాకు సాటిస్ఫాక్షన్ ఉందనుకోండి, అది చాలా ఆనందంగా ఉంటది. నేను 30,000 మందికి యోగా నేర్పానండి. కేవలం ఓనమాలు నేర్పిన వాళ్ళు, నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఈ గ్రూపుల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నెలకు లక్షలు సంపాదించేవాళ్ళు. అక్షరాలు రాని వాళ్ళు యోగా క్లాసులు చెప్పే గురువులు ఉన్నారు. నా దగ్గర 300 మంది నేర్చుకున్నారు. మన సెప్టెంబర్ కూడా పెట్టే క్లాస్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే క్లాస్ లో మనం ఇక్కడ మనం చెప్పుకుంటున్నామో, ఈ క్లాసెస్ కూడా ఏంటంటే నేను మీ నుంచి నేను ఏదైతే మీరు చేస్తున్నారో, వర్క్ చేస్తున్నారు, ఏవైతే ప్రాక్టీస్ చేస్తున్నారు, నేర్చుకోవాలని వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే మీ నుంచి నేను నేర్చుకున్నదే మళ్ళీ మీకు నేర్పించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందుకనే మీకు ఒక సెషన్ ఇస్తున్నాను, ప్లస్ దాని తర్వాత ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా పెడుతున్నాను. ప్రాక్టీస్ సెషన్ లో కూడా ఎక్కువ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ, ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కానీ, ఎక్స్ట్రా మనం కొత్త నేర్చుకునేవి కూడా అక్కడ కూడా నేర్పించడం జరుగుతుంది, ఓకేనా? ఎవరైతే ప్రాక్టీస్కి వస్తారో వాళ్ళకి అవన్నీ తెలుసు, రాని వాళ్ళకి మాత్రం వాటి గురించి తెలియదు. మళ్ళీ కొత్తగానే ఉంటుంది. అంటే ఫస్ట్ ఇందాక అన్నారు, మనం ఎక్కడ కూడా స్టార్టింగ్ లో ఆగిపోయాము, ఓన్లీ షేప్స్ అండ్ ఫ్రేమ్స్ మాత్రమే చూపించారు అని అన్నారు. కానీ ఒక పోర్షన్ ఎలా డిజైన్ చేయాలో ఒకటి నేర్చుకున్నాం ఆల్రెడీ. మళ్ళీ ప్రాక్టీస్ సెషన్ లో కూడా కొత్త పోర్షన్ ఎలా, అసైన్మెంట్ కి ఇచ్చిన పోర్షన్ ఎలా డిజైన్ చేయాలో కూడా నేర్పించడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి 6th డేకి వచ్చాం. ఈ 6th డేకి వచ్చినామంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఒక బేసిక్ అనేది కాదు, ఆల్మోస్ట్ క్యాన్వా అంటే ఏంటో మీకు తెలుసుకోవాల్సి తెలిసి ఉండాలి. మీరు అంతా మొత్తం టోటల్ క్యాన్వా అంటే ఏంటంటే తెలిసిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ రోజు ఏంటంటే మనం క్యాన్వాలో ఏదైతే మనం ముందు చెప్పుకున్నామో, క్యాన్వాలో ఒక ఇమేజ్ ఎలా టర్న్ చేసుకోవాలా, బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఇంకా ఎఫెక్టివ్ గా ఎలా టెక్స్ట్ ఇవ్వాలి, ఓకేనా? న్యూస్ పేపర్ డిజైన్ ఎలా ఉండాలి. ఇందాక ఉమెన్స్ డే గురించి అడిగారు, పోస్టర్ గురించి. ఆ పోస్టర్ ఎలా డిజైన్ చేసుకున్నాము, వాటి గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్లస్ ఈ రోజు ఏంటంటే ఫస్ట్ నేను తీసుకునేది ఏంటంటే మళ్ళీ ఒకసారి మనం ఏవైతే సెషన్స్ జరిగినాయో దాన్ని రివ్యూ చేసుకున్నాం. రివ్యూ చేసుకున్న తర్వాత మనం కొత్త టాపిక్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకని అంటే మనకి ఫస్ట్ నుంచి మనం నేర్చుకుంటున్నాము, తెలుసుకున్నాము, కానీ కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. నేను ఫస్ట్ మీకు కస్టమ్ సైజ్ అని చెప్పాను. కస్టమ్ సైజ్ దగ్గర నుంచే తీసుకున్నాను. ఇక్కడ ఈ పిఎక్స్ దగ్గర పిక్సెల్ అంటారు, పిఎక్స్ అంటే ఇక్కడ ఇంచ్ అని పెట్టుకున్నామని చెప్పాము. ఇక్కడ మీకు డిఫరెంట్ సైజ్ అనేది తీసుకుంటాం. వీటితో 7 ఒకటి, హైట్ వచ్చేసి ఇంకా 12 సంథింగ్ ఇట్లా తీసుకుంటున్నాము. ఓకే, క్రియేట్ ఏ న్యూ డిజైన్ అని చెప్పేసి ఇది ఇలా తీసుకోవచ్చు అని ఫస్ట్ మన క్లాస్ లో మనం నేర్చుకుంది. ఎక్కడి నుంచి నేను చూపించాను డైరెక్ట్ గా. నేను టూల్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది చెప్పిన తర్వాత మీకు ఇక్కడి నుంచి వచ్చి ఇవి నేర్చుకున్నది అనమాట. ఓకే, దీని తర్వాత ఏంటంటే మనకు ఆటోమేటిక్గా కొన్ని టెంప్లెట్స్ అనేది మనకి ఎగ్జాంపుల్ గా చూపించడం జరుగుతుంది. ఈ టెంప్లెట్స్ అనేది మనకు కావాలనుకుంటే తీసుకోవాలా, లేకపోతే లేదు. ఓకే, ఇన్ కేస్ ఈ రోజు ఏంటంటే ఎప్పుడు కూడా మీకు టెంప్లెట్స్ గురించి నేను చెప్తున్నాను.
ఇక్కడ ఇన్ని వస్తుంటాయి కానీ మనకు జస్ట్ ఒక ఆల్రెడీ కస్టమర్ సైజ్ అని తీసుకున్నాం కదా అని. ఓకే, ఈ రోజు ఒక టెంప్లెట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఇక్కడ ఫొటోస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ ఫొటోస్ అనేది నేను తీసుకున్నాను. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ జస్ట్ ఒక ఫొటోస్ మనం ఒక ఫ్రేమ్ లాగా చేసుకోవాలంటే అలాగా మన దీన్ని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు, మన ప్రింట్ తీసుకొని ఒక ఫ్రేమ్ లా కట్టించుకోవచ్చు. మన గోల్డ్కి కానీ వాళ్ళకి కానీ పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. సెల్ఫ్ ఉంటే షోకేస్ అంటారు కదా, అందులో కూడా పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. మీకు ఒరిజినల్ క్వాలిటీ పిక్స్ ఎలా వస్తాయో అలానే ఇవి కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒకటి క్లియర్ గా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఫొటోస్ ఇన్సెట్ చేసి చూపించారు మనకి. ఈ ఒక్కొక్క షేప్ అనేది తీసుకున్నారు, ఈ షేప్స్ ఇవన్నీ సపరేట్ గా తీసుకున్నారు. ఇవి ఇవ్వటం జరిగింది కదా. ఇందులో ఒకటి మీకు నేను ఒకటి సింపుల్ గా ఒకటి చూపిస్తాను. ఇందులో ఫోటో ఉంది కదా, ఫోటో నేను డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి, కింద మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డిలీట్ అని ఉంది. ఈ డిలీట్ అనేది నేను చేస్తున్నా. డిలీట్ చేస్తే ఏమవుతుందని చూడండి ఒకసారి. ఇక్కడ నేను డిలీట్ చేసినప్పుడు ఇక్కడ కింద అడుగుతుంది డిలీట్ ఫ్రేమా డిలీట్ ఇమేజ్ అని అడుగుతుంది. అంటే ఒక ఫ్రేమ్ లో ఇమేజ్ అనేది ఉంది, ఒక ఫ్రేమ్ అక్కడ ఒక ఫ్రేమ్ అనేది ఉంది. నేను డిలీట్ ఫ్రేమ్ అని కొట్టాను, కన్ఫ్యూజన్ లో కొట్టాను, తెలియకొట్టానో తెలిసి కొట్టాను, డిలీట్ అని కొట్టేశాను. ఫ్రేమ్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ నేను బ్యాక్ తెచ్చుకోవాలి. అయ్యో నేను బై మిస్టేక్ చేశాను, నాకు కావాల్సింది ఇది కాదు కదా. అంటే నేను డిలీట్ చేయాల్సింది ఇమేజ్ అందులోది. మళ్ళీ పైన ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ చూడండి, ఇది అన్నమాట. మన ఇన్ కేస్ బై మిస్టేక్ అది జరిగినా, లేకపోతే ఇంకో స్టెప్ ముందుకు మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలన్నా సరే మనకి అది ఉపయోగపడుతుంది. అది నేను అక్కడ యూజ్ చేస్తున్నా. ఇక్కడ నేను అండ్ అని కొడుతున్నాను, అండ్ అని కొట్టాలకే బ్యాక్ వచ్చేసి. ఓకేనా, ఇన్ కేస్ మళ్ళీ ఇంకేంటంటే మళ్ళీ నేను అది డిలీట్ అయింది కదా, అండోకి వెళ్ళాను కదా, అండోకి వెళ్ళింది మళ్ళీ నేను అది డిలీట్ చేయాలనుకుంటున్నాను కదా, మళ్ళీ బ్యాక్ ఎండ్ తెచ్చుకున్నాను అనుకుంటే యారో మార్క్ ఫ్రంట్ కి తిరిగి ఉంది, దాన్ని క్లిక్ చేసి చూడండి, మళ్ళీ అది డిలీట్ అయిపోయింది. రైట్ సైడ్ యారో మార్క్ క్లిక్ చేసిన, లెఫ్ట్ సైడ్ యారో మార్క్ క్లిక్ చేయలేదు. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తున్నా, అది డిలీట్ అనేది అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను డిలీట్ చేయాలనుకుంటుంది, ఫోటో డిలీట్ చేయాలి, డిలీట్ ఇమేజ్ అని చేస్తున్నాను, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్ గా ఇక్కడ ఫ్రేమ్ అనేది వచ్చింది. ఇందాక మన శ్రీదేవి గారు ఏం చేశారు, ఒక న్యూస్ పేపర్ డిజైన్ అనేది తీసుకున్నారు. అందులో ఒక కంటెంట్ అనేది ఉంది కదా, టెక్స్ట్ అనేది మ్యామ్ కి తెలియక షేప్ అనేది తీసుకోవాలని తెలియక ఫ్రేమ్ అనేది తీసుకున్నారు. ఆ ఫ్రేమ్ లోనే టెక్స్ట్ ఇవ్వాల్సి వచ్చింది అక్కడ మేడం. ఓకే, దానివల్ల మేడం ఈ రోజు నేర్చుకున్నది ఏంటంటే, నేను తీసుకోవాల్సింది ఫ్రేమ్ కాదు, ఇక్కడ షేప్ అనేది నేను తీసుకోవాలి అని తెలుసుకున్నారు మేడం మీరు. ఓకే, దీనివల్ల అందుకని ఇది కూడా మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మేడం ఏం చేశారు, ఇక్కడ ఒకటి టెక్స్ట్ ని యాడ్ చేశారు, హెడ్ లైన్ లోకి వెళ్ళేశారు, తీసుకొని పోస్టర్ మేకింగ్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ అనేది సంథింగ్ ఇక్కడ యాడ్ చేశారు మేడం. ఇక్కడ తీసుకొచ్చేసి దాన్ని ఈ టెక్స్ట్ ని ఇక్కడ యాడ్ చేశారు. అక్కడ ఏదైతే న్యూస్ పేపర్ లో డిజైన్ ఉందో ఆ డిజైన్ లాగా తనకు వచ్చిందని అనుకున్నాం. ఇలా చేశారనమాట. యాక్చువల్లీ ఇది కాదు చేయాల్సిన ప్రొసీజర్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటో ఉంది కదా, ఈ ఫోటో కూడా డిలీట్ ఇమేజ్ అంటున్నాను నేను. డిలీట్ ఇమేజ్ అంటే ఇమేజ్ మాత్రమే డిలీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, డిలీట్ అంటే ఇమేజ్ మాత్రమే డిలీట్ అవుతుంది, ఫ్రేమ్ కాదు. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే డిలీట్ ఇమేజ్ అని అంటున్నాను, ఫోటో అనేది డిలీట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఈ ఫొటోస్ డిలీట్ చేయకుండా కూడా మనం ఫొటోస్ ని ఇన్సెట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఇక్కడ ఇంకొకటి కొత్త విషయం మీకు నేర్పిస్తున్నాను. బై మిస్టేక్, ఓకే బై మిస్టేక్ అని అంటే మీకు ఫోటోని ఇన్సెట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. నేను ఏం చేస్తున్నా అంటే అప్లోడ్ లోకి వెళ్ళి నేను ఒక ఇమేజెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ రోజు డిజైనర్ టాక్ లో వచ్చిన ఒక స్పీకర్ ఫోటో అనమాట. ఈ ఫోటోని తీసుకున్నాను, ఇక్కడ నేను ఇన్సెట్ చేసేసాను. ఓకే, దీని తర్వాత మరొక ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఫోటో వచ్చేసి ఇక్కడ ఇంకొక మేడం ఫోటో ఉన్నది, ఫోటో తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేసేసాను. ఓకే,
సేమ్ మళ్ళీ అలానే మళ్ళీ ఇంకొక ఫోటో తీసుకుంటున్నాను. ఇక్కడ గంపా సార్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీసేసి ఇక్కడ నేను ఇక్కడ ఇన్సెట్ చేసేస్తున్నాను. ఓకే, అలానే మరొక ఫోటో తీసుకుంటున్నాను. ఈ ఫోటో తీసేసి యాక్చువల్లీ ఇక్కడ పెట్టేస్తున్నాను. పైన ఉంది కదా, పైన ఫోటో ఫ్రేమ్ లో పెట్టేస్తున్నాను. ఇలా ఇంకొక ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఫొటోస్ అన్ని ఇక్కడ ఇన్సెట్ చేసేస్తున్నాను నేను. చూడండి నేను ఏం జరుగుతున్నాను అన్నది అబ్జర్వ్ చేయండి. అన్ని కూడా ఇన్సెట్ చేస్తున్నాను ఫొటోస్ అన్ని. సార్ 1 మినిట్ అండి. ఇప్పుడు మీరు ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్ లో ఆ ఫోటో అనేది ఆల్మోస్ట్ సెంటర్ కి వస్తుంది. ఒక్కొక్కసారి మేము చేస్తున్నప్పుడు ఆ సెంటర్ కి రెండు కూడా కోయిన్సైడ్ నేను కావట్లేదండి. చేస్తాను, చెప్తాను మీకు. ఓకే, సరే అండి. సేమ్ మళ్ళీ అలానే మళ్ళీ ఒక ఫోటో తీసుకుంటున్నాను. మన విజయవాడ ఎస్పీ సరిత మేడం ఫ్యామిలీ ఫోటో ఇన్సెట్ చేసేసాను. మళ్ళీ ఇంకొక ఫోటో తీసుకొచ్చాను. ఈ ఫోటో కూడా సేమ్ అలానే ఇక్కడ ఇన్సెట్ చేస్తున్నాను. ఓకే, ప్లస్ ఇక్కడ నాకు ఇంకా ఇక్కడ మిగిలిపోయింది, 2 మిగిలిపోయింది కదా, సేమ్ అలానే ఇంకొక ఫోటో తీసుకున్నాను. ఇక్కడ ఇన్సెట్ చేస్తున్నాను. ఒక ఫోటో తీసుకుంటున్నాను, ఇన్సెట్ చేసేసాను. ఓకే, ఇంకా ఒక ఫోటో ఇక్కడ ఇన్సెట్ చేశాను. ఇక్కడ నేను కొన్ని మిస్టేక్ చేశానని నేను అనుకుంటున్నా. ఆ మిస్టేక్ ఏం చేశాను, ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ ఏం కాదు, ఫొటోస్ ఇన్సెట్ చేయాలనుకుని ఇన్సెట్ చేశాను. కానీ నేను ఒక ఆర్డర్ లో కావాలనుకున్నాను, ఆ ఆర్డర్ మిస్ అయింది అనిపించింది. అట్లా మళ్ళీ ఏంటంటే ఆ ఫోటోలో ఉన్నదాన్ని మళ్ళీ రీప్లేస్ చేయాలి. అర్థమవుతుందా మీకు? ఇక్కడ క్లారిటీ వచ్చిందా? ఓకే, ఇక్కడ 2 విషయాలు నేర్పిస్తా. ఒకటి ఏంటంటే ఫోటో ఇన్సర్ట్ చేసినప్పుడు హెడ్ కట్ అవుతుంది, అందులో ఇన్సర్ట్ మీకు చేస్తే పర్ఫెక్ట్ గా వచ్చింది అని అన్నారు. అవి ఎలా వచ్చింది, మీరు ఎలా చేసుకోవాలి అనేది నేను ఒకటి మీకు అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు చూడాల్సింది ఇక్కడ ఇక్కడ ఫోటో ఉంది చూడండి. ఈ ఫోటోని నేను ఇక్కడ ఫిల్ చేయాలనుకుంటున్నాను. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న ఫోటోని నేను ఇక్కడ తీసుకురావాలనుకుంటున్నాను. ఓకే, ఎలా తీసుకురావాలి, ఎలా వస్తుంది చూడండి. అది కూడా మీకు జస్ట్ సింపుల్ గానే చూపిస్తాను నేను. ఇక్కడ ఉన్న ఫోటోని నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, డిలీట్ ఏం చేయాలి, ఇమేజ్ డిలీట్ ఇమేజ్ అని చేయాలి కదా. నేను డిలీట్ ఇమేజ్ అనుకుంటాను, డిలీట్ అయింది. మరి ఇక్కడ ఫోటో రాలేదు కదా, మరి కదా ఫోటో రాలేదు కదా, నేను డిలీట్ చేయకూడదు దాన్ని. ఇప్పుడు ఏంటంటే ఫోటోని క్లిక్ చేయండి. ఇక్కడ సేమ్ ఇప్పుడు నేను క్లిక్ చేశాను కదా, క్లిక్ చేసిన దగ్గర ఇక్కడ కింద కలర్స్ అని ఉంది లైన్ లో చూడండి. ఇక్కడ ఈ లైన్ లో చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉంటది అనమాట మీ కీ అంతా, మీరు చేయాల్సిన మ్యాజిక్ అంతా ఇక్కడ ఉంటుంది. ఓకే, ఏదైతే ఇక్కడ ఇమేజ్ మీరు తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావాలనుకుంటున్నారో ఈ ప్లేస్ లోకి, ఓకే, ఇక్కడ అది చేయాల్సినంత ఈ ప్లేస్ లోనే మీకు అది మ్యాజిక్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ ప్లేస్ ఏం చేయాలంటే ఇట్లా మూవ్ చేయాలి. కింద చూపించాను కదా, ఈ ప్లేస్ ని మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేసిన తర్వాత మీకు ఏమొస్తుంది లాస్ట్ లో, లేయర్ లేదు, మోర్ అని ఆప్షన్ ఉంది చూడండి. మోర్ అని ఉంది, అవునా? మోర్ లో కాపీ పేస్ట్, సెలెక్ట్, కామెంట్, బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ ఫ్రంట్ ఇవన్నీ ఉన్నాయి కదా. దీంట్లో చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డిటాచ్ ఇమేజ్ అని ఉంది, అవునా? డిటాచ్ ఇమేజ్ అని ఉంది. ఇక్కడ నేను డిటాచ్ ఇమేజ్ అని క్లిక్ చేసా, మళ్ళీ బయటకు వచ్చేసింది. అర్థమైందా?
ఏం చేశాను, ఇక్కడ కింద ఏదైతే ఆప్షన్ లో ఉందో బార్ లైన్ లో డౌన్ లో, దీన్ని నేను ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేస్తేనే వస్తుంది. ఓకే, మీరు ఇమేజ్ క్లిక్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ ఆప్షన్ రాదు. సార్ చెప్పారు, అది మీ ఊహల్లో ఉన్నది. అక్కడ సెలెక్ట్ చేయకుండా మీరు మార్చాలనుకుంటున్నారు, అది మీ ఊహల్లో ఉంది. సెలెక్ట్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. మోర్లోకి వెళ్ళాలి, బ్యాక్ వచ్చి మళ్ళీ చెక్ చేసుకోవాలి. లాస్ట్ లో డిటాచ్ ఇమేజ్ అని ఉంటుంది. ఆ ఇమేజ్ ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్సెట్ చేయాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం చేయాల్సింది ఏంటంటే, ఇది మనం తీసుకునే ముందు మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది మరి. ఓకే, మరి ఇమేజ్ మనం బయట తెచ్చుకోవాలి కదా, దీన్ని కూడా ఇది కూడా మార్చుకోవాలి కదా. ఇక్కడికి వెళ్ళి సేమ్ మళ్ళీ డిటాచ్ ఇమేజ్ అని కొట్టాలి. ఓకే, డిటాచ్ ఇమేజ్ అని మనం ఎక్కడైతే ఇద్దాం అనుకుంటున్నామో ఈ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ ఇన్సెట్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఎక్కడో పోయి ఇన్సెట్ అయిపోయింది. నేను పైన అండ్ అని కొడుతున్నాను, అదే బయటకు వచ్చేసింది. ఓకే, దీన్ని నేను జస్ట్ మూవ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఇమేజ్ తీసుకొచ్చాను, ఇక్కడ ఇన్సెట్ చేశాను, ఇన్సెట్ అయిపోయింది సెంటర్ లో. మళ్ళీ ఈ ఫోటోని తీసుకెళ్తున్నాను, ఇక్కడ ఇన్సెట్ చేశాను. ఇందాక హెడ్ కట్ అవుతుంది, సెంటర్ పొజిషన్ రాలేదు అన్నారు. ఇక్కడ ఏదైతే ఇన్సెట్ చేసామో ఫోటో సేమ్ అది కూడా సేమ్ మీరు అనుకున్నట్టే ఇక్కడ జరిగింది. చూడండి. ఓకే, ఈ ఫోటో వచ్చింది సెంటర్ ఉందా ఇక్కడ? భాస్కర్ గారు మీకు కదా వచ్చింది డౌట్. హెడ్ కట్ అయింది. హెడ్ కట్ అయింది. ఓకే, హెడ్ కట్ అవ్వకుండా ఉండాలి అని అంటే దీనికి ఏం చేయాలంటే చూడండి, ఈ ఫోటో మీద 2 సార్లు డబుల్ క్లిక్ ఇవ్వాలి. 2 times డబుల్ ట్యాప్ చేయాలి. 2 times డబుల్ ట్యాప్ చేసినట్లయితే 2 times నేను డబుల్ ట్యాప్ చేసినట్లయితే ఏదైతే ఫోటో ఇన్సెట్ అయిందో లోపల ఇన్సైడ్ మొత్తం అది ఫోటో అనేది సెలెక్ట్ అయి ఉంటుంది 2 times ట్యాప్ చేస్తే. ఓకే, దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు కిందకి తీసుకోండి. ఇట్లా ఇక మూవ్ అవుతుంది, చూసారా? మూవ్ అవుతుందా? ఓకే, డబుల్ ట్యాప్ చేసిన ఆప్షన్ వచ్చింది. అది ఇప్పుడు నేను ఓకే చేశాను. హెడ్ కట్ అయిందా ఇప్పుడు? లేదు, క్లియర్ గానే ఉంది. ఇది కూడా ఇక్కడ కింద ఫోటో ఒకటి ఉంది, ఇది కూడా అంతే అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే డబుల్ ట్యాప్ చేస్తే వస్తుంది, కానీ ఇక్కడ ఫోటో ఇంకోటి కింద కూడా కట్ అవుతుంది. ఓకే, ఇలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ఫోటో మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. ఈ ఫోటో అంటే నాయ ఫోటోలు ఆల్రెడీ ఫ్రేమ్ చేసి ఉంది కాబట్టి మీకు అది ఉంది. ఇది డిటాచ్ చేయండి. ఓకే, దీన్ని డిలీట్ చేసేయండి. మీకు కుదిరితే సింగిల్ పిక్స్ ఉంటే తీసుకొచ్చి అవి అప్డేట్ చేసుకోండి. మళ్ళీ అప్లోడ్స్ అని వెళ్ళండి, ఏదైనా ఇంకొక ఫోటో తీసుకొచ్చేసి మీరు ఇక్కడ ఇన్సెట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చేయండి. హెడ్ కట్ అయింది, నేను డబుల్ ట్యాప్ ఇచ్చాను. డబుల్ ట్యాప్ ఇవ్వగానే నాకు ఫోటో హైలైట్ అయింది. నేను కిందకి తీసుకున్నాము. ఓకే, ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా డబుల్ ట్యాప్ ఇచ్చినప్పుడు అవ్వలేదు సార్, నాకు రాలేదు సార్ అని అనకండి. ట్రై చేయండి, మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు అలా రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఇలా ఫొటోస్ని మనం ఇన్సెట్ చేసుకోవచ్చు. ఇది మొన్న మీకు ఫొటోస్ని ఎలా ఇన్సెట్ చేయాలో చూపించాను నేను. మళ్ళీ ఇక్కడ కూడా ఫొటోస్ ఉన్నాయి చూడండి, ఇది కూడా నేను డబుల్ ట్యాప్ ఇచ్చా. ఇక్కడ ఫోటోని సెంటర్ తీసుకున్నాము, మళ్ళీ సెంటర్కి వచ్చేసింది. ఓకేనా సార్, నా మొబైల్లో డిటాచ్ అన్నది ఆప్షనే లేదు సార్. మోర్ లోకి వెళ్తే మీరు ఫోటో సెలెక్ట్ చేయకుండా వెళ్తే రాదు. ఫోటో సెలెక్ట్ చేసి మీరు మోర్ లోకి వెళ్ళండి, వస్తుంది. అది కూడా ఫ్రేమ్ సెలెక్ట్ చేశారా లేకపోతే మీరు డైరెక్ట్ గా మోర్ లోకి వెళ్ళిపోయారా? ఫ్రేమ్ లో ఫోటో ఇన్సెట్ చేసి మీ ఫ్రేమ్ లో ఫోటో ఇన్సెట్ చేసి సార్ చూడండి, ఇలా ఉంది. ఆల్రెడీ ఫ్రేమ్ సెలెక్ట్ చేశా. 1 minute మేడం. ఇక్కడ ఇమేజ్ ఒకటి టర్న్ ఎలా చేయాలో రావట్లేదు అని చెప్పి అన్నారు. ఇమేజ్ ఎలా టర్న్ చేయాలో మీకు చాలా సింపుల్. ఇందాక మేడం అన్నారు నాకు ఇమేజ్ ఇన్సెట్ నాకు టర్న్ అవ్వట్లేదు అని. ఏదైతే మీరు ఇక్కడ ఇమేజ్ ఉందో ఇమేజ్ క్లిక్ చేయండి. ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత మీకు మొన్న ఇది కూడా ఆప్షన్ నేను చెప్పడం జరిగింది.
మీకు మళ్ళీ చిన్న కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు. సేమ్ మళ్ళీ కూడా ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత బాటమ్ లైన్ లో ఆప్షన్ ఉన్నాయి, ఇక్కడికే మళ్ళీ ఇక్కడికే వచ్చేయాలి. అది కూడా ఇక్కడే ఇదే ప్లేస్ లో మళ్ళీ సేమ్ ఇక్కడ నేను ఈ బాటమ్ లైన్ లో ఇట్లా నేను మూవ్ చేశాను. మూవ్ చేసిన తర్వాత ఇక్కడ క్రాప్ అన్న ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్రాప్ పక్కన ఫ్లిప్ అని ఉంది, దాని పక్కన యానిమేషన్ అని కూడా ఉంది. అట్లా ఇక్కడ ఈ ప్లేస్ లో ఫ్లిప్ అని ఉంది చూడండి, ఫ్లిప్ అని ఉంది చూడండి. ఈ ఫ్లిప్ అనే ఆప్షన్ ని గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్లిప్ అనే ఆప్షన్ గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఈజీగా మీరు దాన్ని ఫోటోని టర్న్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫ్లిప్ అని క్లిక్ చేశాను. మీకు ఫోటో పైన అబ్జర్వ్ చేసి చూడండి, హ్యాండ్ రైట్ సైడ్ కి ఉంది. పైన ఫోటోలో ఉన్న పిక్ లో ఉన్న మేడం హ్యాండ్ రైట్ సైడ్ కనిపిస్తుంది. ఓకే, నేను హార్జెంటల్ అని క్లిక్ చేస్తున్నా, ఫ్లిప్ హార్జెంటల్ అని. తను లెఫ్ట్ సైడ్ కి హ్యాండ్ మూవ్ అయింది చూడండి, లెఫ్ట్ సైడ్ చేంజ్ అయిపోయింది. ఓకే, అర్థమైంది ఇక్కడ. అలానే ఇక్కడ మిడిల్ లో ఫోటో ఉంది చూడండి, మేడం రైట్ సైడ్ నుంచి చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ పొజిషన్ లో. ఇక్కడ తను ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పొజిషన్ లో చూస్తున్నట్టు చూపిస్తాను చూడండి. ఓకే ఓకే, సేమ్ ఇదేనమాట. అండర్స్టాండ్? ఫ్లిప్ అనేది ఆప్షన్ వస్తుంది అనమాట. ఇలానే మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను ఇక్కడ న్యూ తీసుకొని చూపిస్తున్నా. ఇక్కడ న్యూ అనేది తీసుకున్నా. ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనం ఒక పోస్టర్, న్యూ పోస్టర్ ని డిజైన్ చేస్తున్నాం. డిజైన్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక న్యూ అనేది తీసుకుంటున్నాను. నేను లోగో ఒకటి తీసుకుంటున్నా. లోగోలో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఒక లోగో అనేది మనకు వచ్చేసింది. ఈ లోగో నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇక్కడ నేను రైట్ సైడ్ కి చూపిస్తున్నాను లోగోని. అలానే కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాను. ఇంకా ఇంకొక లోగో ఉంది, లోగో కూడా తీసుకుంటున్నాను. ఆ లోగోని ఇక్కడ కిందకి ఇచ్చేసాను. కొన్ని టెక్స్ట్ తీసుకుంటున్నాను. నేను టెక్స్ట్ అనేది తీసుకుంటున్నాను, ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ అడ్రస్ అనేది ఇస్తున్నా, ARTO అని టైప్ చేసింది. విజయవాడ సంథింగ్ ఒక టెస్ట్ అనేది ఒకటి ఇచ్చాను నేను ఇక్కడ. సేమ్ అదే టెస్ట్ ఇంకొక టెస్ట్ అనేది తీసుకున్నా, అది కూడా యాడ్ చేశాను. కింద సమ్ అడ్రస్ అనుకోండి, ఇది నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఓకేనా, ఇది అడ్రస్ అనుకోండి, ఇక్కడ ఫోన్ నెంబర్ అనుకోండి, ఇది ఫోన్ నెంబర్ అనేది ఇచ్చారు. 34 ఈ ఫోన్ నెంబర్ అనేది ఇచ్చాను. ఇక్కడ డిజైన్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ ఒక ఫ్రేమ్ అనేది తీసుకుంటాను అప్లోడ్ లో. ఎలిమెంట్స్ వెళ్ళాలి కదా, ఫ్రేమ్ అని తీసుకోవాలి కదా. ఫ్రేమ్ అనేది తీసుకున్నాను. ఈ ఫ్రేమ్ అనేది ఇక్కడ నాకు నచ్చిన ఫ్రేమ్ కావాలనుకుంటున్నాను, ఆ ఫ్రేమ్ తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ ఇన్సర్ట్ చేశాను నేను. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత అప్లోడ్ లోకి వెళ్ళాను. నేను ఇక్కడ ఇందాక ఫొటోస్ చూసాను కదా, జస్ట్ ఫొటోస్ అనేది చూసాము కదా, ఇక్కడ ఇన్సర్ట్ చేసాము. అలానే ఇంకొకటి టెస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, అది ఉమెన్స్ డే సంథింగ్ అనుకోండి. ఇప్పుడు ఉమెన్స్ డే ఇక్కడ హ్యాపీ అని ఉంది కదా, హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, హ్యాపీ కింద కూడా వచ్చేసి ఫ్రేమ్ లో పైన కింద జిగ్జాగ్ లైన్ ఉన్నది కదా, దాన్ని మనం కన్వీనియంట్ గా మనం మార్చుకునే స్కోప్ ఏమైనా ఉన్నదా? కన్వీనియంట్ గా అంటే మీరు ఎలా చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఆ కరువు ఒక పర్టికులర్ షేప్ ఇచ్చారు, దానికి కాకుండా కొంచెం ఏదైనా మనం ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి షేప్స్ ఉన్నాయి కదా, తీసుకోండి. షేప్ లైన్స్. మీ షేప్లలో ఉన్నాయి, నేను డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఒకటే మోసం మీకు చూపిస్తే మీకు తెలియదు కదా, అందుకని కొత్తగా ఉంటుందని డిఫరెంట్ గా తీసుకున్న ప్రయత్నం చేసి. మన షేప్ లో నెంబర్ ఆఫ్ షేప్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఒక షేప్ తీసుకోండి.
ఎప్పుడు ఓకే. ఒకే టైప్ నేను చూపించాను అనుకోండి, మాకు సార్ అది చూపించలేదు, ఇదే చూపించారు అనుకుంటా. ఓకేనండి. సార్ నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశాను. గురించి మీ ఫోటో చేశాను. ఇలా మీరు ఒకటి టైప్ ఇక్కడ చూడండి. మీరు ఇట్లా టైప్ చేసినప్పుడు ఏమవుతుందంటే చిన్న మిస్టేక్స్ మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు. మిస్టేక్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మీరు దాన్ని ఎడిట్ చేయలేరు. ఉమెన్స్ డే అని ఇచ్చా నేను, హ్యాపీ ఉమెన్స్ డే అని. హ్యాపీ పైన ఓవర్లాప్ అయిన ఉమెన్స్, దాని కింద డే అని వచ్చింది, కానీ ఆన్లైన్ లో నాకు ఉమెన్స్ డే అని రావాలా. ఇట్లా నేను చేంజ్ చేద్దాం అనుకుంటే, ఇంకేదైనా చేద్దాం అనుకుంటే అది నాకు పాసిబిలిటీ అవ్వట్లేదు. బ్యాక్ వెళ్ళి స్పేస్ ఇస్తే డి వెళ్ళిపోయింది, కింద ఏవై ఉంది. మళ్ళీ స్పేస్ ఇస్తే డిఏవై అని అట్లా వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేశారు, ఏం చేయొచ్చు ఒకసారి నాకు చెప్పండి. ఇలా ప్రాబ్లం వస్తే మనం ఏం చేయొచ్చు. ఆ టెక్స్ట్ అన్ని సెలెక్ట్ చేసేసుకొని దానికి నంబర్ ఉంటుందండి పైన. ఆ నంబర్ ని తగ్గిస్తా ఉంటే టెక్స్ట్ సైజ్ అనేది తగ్గించవచ్చు. టెక్స్ట్ సైజ్ అనేది తగ్గించు. Hmm. ఇంకా చెప్పగలరా? ఫ్రేమ్ విడ్త్ అనేది పెంచవచ్చు అండి. సార్ AA ఉంది కదా, అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాదు, ఆ ఫ్రేమ్ విడ్త్ అనేది కొంచెం పెంచవచ్చు అండి. లేదు. ఇంకా సింపుల్ అండి, చూడండి మీకు చాలా సింపుల్ గా చెప్తాను. అది గ్రూప్ అయి ఉంది. హ్యాపీ అనేది సపరేట్ లేయర్, ఉమెన్స్ డే అనేది సపరేట్ లేయర్. రెండు ఇక్కడ సెలెక్ట్ అయి ఉన్నాయి, అంటే గ్రూప్ అయి ఉంది. గ్రూప్ అయి ఎలా ఉందంటే చూడండి, మీకు నేను చూపిస్తా. ఇక్కడ అన్గ్రూప్ అని చూడండి. అన్గ్రూప్ అని ఉంది అని అంటే ఒక టెస్ట్ కానీ ఇమేజ్ కానీ ఏదైనా సరే అన్గ్రూప్ అని ఉందంటే అక్కడ మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేవి, మల్టిపుల్ ఎలిమెంట్స్ కానీ మల్టిపుల్ టెక్స్ట్ కానీ మల్టిపుల్ ఇమేజెస్ కానీ ఇక్కడ గ్రూప్ అయి ఉన్నాయి అనేది దాని అర్థం. ఓకే, దీన్ని మనం అన్గ్రూప్ చేసుకోవాలి. అన్గ్రూప్ చేసుకుంటే మీకు అలా వస్తుంది. ఇప్పుడు నేను అన్గ్రూప్ అని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు అన్గ్రూప్ అని నేను క్లిక్ చేసా. ఇప్పుడు చూడండి గ్రూప్ అని వచ్చింది, అవునా? గుర్తుపెట్టుకోండి, గ్రూప్ కి అన్గ్రూప్ కి డిఫరెన్స్. గ్రూప్ అని ఉందని అంటే మనం గ్రూప్ చేసుకోవచ్చా అని అర్థం. అన్గ్రూప్ అని ఉందంటే ఆల్రెడీ అది గ్రూప్ అయి ఉంది అని అర్థం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సైడ్ కి నేను క్లిక్ చేస్తున్నా. కింద ARDO సంథింగ్ ఉంది కదా, ఫ్రేమ్ ఉంది కదా, అక్కడ నేను క్లిక్ చేస్తున్నా. అది వెళ్ళిపోయింది. అంటే స్క్రీన్ మీద, మొబైల్ స్క్రీన్ మీద ఒక చోట నేను టచ్ చేశాను, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఉమెన్స్ డే మీద క్లిక్ చేస్తున్నా. ఇందాక మీరు చెప్పారు చూసారా, సైజ్ పెంచుకోవాలా, విడ్త్ పెంచుకోవాలా, సైజ్ తగ్గించుకోవాలా, టెక్స్ట్ తగ్గించుకోవాలా, అవి ఇప్పుడు చేయండి. ఇప్పుడు వస్తుంది. ఇక్కడ నేను సైజు ఫ్రేమ్ది సైజ్ తగ్గించుకుంటున్నా, ఇక్కడ విడ్త్ పెంచుకుంటున్నా. ఇప్పుడు వచ్చింది చూడండి, వచ్చిందా? ఇందాక భాస్కర్ గారు చెప్పారు సేమ్ ఇదే, ఇలా చేయాలి, ఇలా చేస్తే వస్తుందండి. అది అన్న గ్రూప్ లో ఉన్నప్పుడు చేస్తే రాదు. గ్రూప్ అన్న గ్రూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అవుతుంది. అంటే ఆల్రెడీ గ్రూప్ లో ఉందని అర్థం. గ్రూప్ లో ఉన్నదాన్ని మనం అన్న గ్రూప్ చేసాం. ఓకే, మీకు అక్కడ షో అయినప్పుడు అంటే అన్న గ్రూప్ అని వస్తుంది. అన్న గ్రూప్ అంటే అన్న గ్రూప్ చేయాలా అని దాని అర్థం. గ్రూప్ చేయాలని అని కాదు, అది గ్రూప్ లో ఉంది, దాన్ని అన్ గ్రూప్ చేయాలా అని అర్థం. ఇప్పుడు నేను దీన్ని ఉమెన్స్ డే అనేది ఒక పైకి తీసుకున్నా, హ్యాపీ అనేది కూడా ఏంటంటే పైకి తీసుకున్నా. ఇక్కడ కూడా ఏంటంటే హ్యాపీ ఉమెన్స్ డేకి, ఉమెన్స్ డేని మనం చిన్నగా చేసాం కదా, కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉందని చెప్పేసి సేమ్ అదే లెంగ్త్ లో ఉమెన్స్ డే ఉండేలాగా కూడా చూసుకోవాలి. సైజ్ లో ఉండేలాగా దీన్ని కూడా తగ్గించుకోండి. కొంచెం తగ్గించుకుంటే కొంచెం పర్ఫెక్ట్ గా అది ఇది ఉంటది అనమాట. ఇప్పుడు ఇలా రెండు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కలర్ మార్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, దానికి ఇది కలర్ ఏదంటే కలర్ మార్చుకునే ప్రయత్నం చేయండి. ఏదైతే బాగా సెట్ అవుతుందో ఆ కలర్ చూడండి. ఇక్కడ చూడండి, నాకు మ్యాచబుల్ గా ఈ రెండు అనిపించింది, ఈ రెండు పెట్టాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా గ్రూప్ చేయాలో
ఎలా గ్రూప్ చేయాలో చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ది సెలెక్ట్ చేశాను, మళ్ళీ ఇది రెండోది సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ అవ్వదు. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసినప్పుడు రెండోది సెలెక్ట్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సేమ్ మళ్ళీ ఇందాక చెప్పాను కదా ఎలా వెళ్ళాలంటే సేమ్ బాటమ్ లో ఉన్న లేయర్ లోకే వెళ్ళాలి. బాటమ్ లో ఉన్న ఈ ఫ్రేమ్స్ ఇక్కడ మనకి ఇవన్నీ కదా ఫ్రేమ్స్ టెక్స్ట్ ఏమన్నా వస్తాయి కదా, ఆ బాటమ్ లైన్ లోనే సేమ్ మళ్ళీ ఈ లేయర్స్ అనేవి ఉంటాయి. ఆ లేయర్స్ ని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎదుగుతుంది. ఓకే, ఇక్కడ నేను ఇట్లా మూవ్ చేస్తున్నప్పుడు సేమ్ అలానే మోర్ లోకి వెళ్ళాను. మోర్ లో సెలెక్ట్ అని ఉంది చూడండి. మోర్ లో సెలెక్ట్ అని ఆప్షన్ వచ్చింది చూడండి. ఎక్కడ వచ్చింది చూడండి, మోర్ లో కాపీ పేస్ట్ సెలెక్ట్ అని వచ్చింది. ఇక్కడ ఈ ఆప్షన్ ఎంచుకోండి. మీరు ఇది సెలెక్ట్ చేస్తే అక్కడ 1 అని వచ్చింది. 1 సెలెక్ట్ అయింది ఏది అని అంటే పైన మనకి ఆల్రెడీ ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది, అది అని అర్థం. ఓకే, మళ్ళీ ఉమెన్స్ అని ఉంది చూడండి, నేను అది క్లిక్ చేశాను. ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ లో 2 అని వచ్చింది. చూసారా డిఫరెన్స్? చూసారా? ఇక్కడ సెలెక్ట్ అయిన రెండు సెలెక్ట్ అయినాయి, ఇక్కడ రెండు సెలెక్ట్ అయినాయి, ఇక్కడ 2 అని వచ్చింది, ఇక్కడ 2 అని వచ్చింది. అర్థమైందా? సేమ్ అక్కడ చూడండి, అక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు సెలెక్ట్ అయి ఉన్నాయి, ఇక్కడ 2 అని వచ్చింది. ఓకే, ఇప్పుడు గ్రూప్ అయినట్టు కాదు, గ్రూప్ అవ్వలేదు. మనం గ్రూప్ అని దానికి ఆప్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఎలా ఇస్తున్నామంటే అది సేమ్ మళ్ళీ దీన్ని మూవ్ చేసుకోవాలి. మూవ్ చేసుకుంటే ఇక్కడ గ్రూప్ అని వచ్చింది చూడండి, ఇక్కడ గ్రూప్ అని వచ్చింది చూడండి. ఇది క్లిక్ చేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా? ఇది నేను గ్రూప్ అని సెలెక్ట్ చేసా, అన్గ్రూప్ అని వచ్చింది చూడండి. గ్రూప్ అని సెలెక్ట్ చేయగానే ఇది నాకు అన్గ్రూప్ అయింది ఈ ఆప్షన్. అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది గ్రూప్ అయిందని అర్థం. ఇప్పుడు నేను ఏం చేస్తా చూడండి, హ్యాపీ ఉమెన్స్ డే అన్నది నేను క్లిక్ చేస్తే రెండు కదులుతున్నాయి చూడండి. అది ఇది కదులుతుంది, మూవ్ అవుతుంది. అర్థమైందా? అది ఇది రెండు మూవ్ అవుతుంది. సేమ్ అలానే ఇంకొకటి ఇక్కడ మనం ఇంకా అడిషనల్ గా ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఇంకా మీ పేరు కానీ ఇంకేమైనా రావాలన్నా కావాలన్నా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి ఒక పోస్టర్ ఆల్రెడీ మనం ఎలా చేసుకోవచ్చు అని సింపుల్ గా మీకు ఒకటి చూపించాను. ఓకే, దీంట్లో కలర్ చేంజ్ చేసుకోవాలని మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో కలర్ ఒకటి ఉంది కదా, ఈ కలర్ మాకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ కలర్ మారుతూ ఉంటుంది, మనం నచ్చిన కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ కనిపిస్తుంది, కలర్ లోకి వెళ్ళి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మనం ఎఫెక్టివ్ గా ఒక ఇమేజ్ పోస్టర్ అనేది తయారు చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, దీని తర్వాత ఈరోజు మనం ఒక గ్రూప్ గురించి నేర్చుకున్నాం. ఒక టెస్ట్ డిజైన్ గురించి ఎలా చేయాలనేది ఒకటి ఒక సింపుల్ గా తీసుకున్నాము ఒకటి. ప్లస్ ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తాను. టెస్ట్ ని సెలెక్ట్ చేసినప్పుడు ఫాంట్ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఫాంట్ స్టైల్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ స్టైల్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది కనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఫాంట్. ఓకే, ఇక్కడ ఫాంట్ అని చూడండి, ఫాంట్ లోకి వెళ్ళి ఇక్కడ డిఫరెంట్ గా ఫాంట్స్ ఉన్నాయి. ఈ ఫాంట్స్ ని క్లిక్ చేస్తే పైన ఫాంట్ కూడా చేంజ్ అవుతుంది. పైన చూడండి ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది చూడండి, ఇలా చేంజ్ కూడా అవుతుంది. ఓకేనా? ఇది ఫాంట్ డిఫరెంట్ గా మనకు కావాలనుకున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు.
ఇది ఒకటి అయిపోయింది కదా. ఓకే, గ్రూప్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ప్లస్ క్యాన్వాలో ఇమేజ్ని ఎలా టర్న్ చేయాలో తెలుసుకున్నాం. టెక్స్ట్ ఎలా తీసుకోవాలనేది ఒకటి తెలుసుకున్నాం. ఇంకా టెక్స్ట్ కూడా ఇంకొకటి యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఒక టెక్స్ట్ ఒకటి, ఇంకొక టెక్స్ట్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. న్యూ టెస్ట్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ టెస్ట్ అనేది ఇచ్చాను. ఇక్కడ టెస్ట్ అనేది ఇస్తున్నాను నేను ఇక్కడ. జ్యోతి రెడ్డి అని ఇస్తున్నారు. AYOTHL జ్యోతి. జ్యోతి రెడ్డి తన పేరు, నేను జ్యోతి రెడ్డి అని పేరు ఇచ్చాను. ఈ పేరు దగ్గర ఒకసారి చూడండి, మనకి టెక్స్ట్ బోల్డ్ కావాలంటే బోల్డ్ అని మనం ఆల్రెడీ మీకు చెప్పాను, నేను బోల్డ్ అని ఇచ్చాను. ఈ టెక్స్ట్ దగ్గర ఏంటంటే నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ లో హైలైట్ అవ్వాలనుకుంటున్నా. ఇక్కడ ఒక ఎలిమెంట్ ని యూజ్ చేస్తున్నాను. నేను ఒక షేప్ లోకి ఎలిమెంట్ లోకి వెళ్తున్నా. షేప్స్ అని ఉంది, ఈ షేప్స్ లోకి వెళ్ళేసి నేను ఇక్కడ ఒక షేప్ ని తీసుకోవడం జరుగుతుంది. ఈ షేప్ ని తీసుకొచ్చాను, ఇక్కడ ఇచ్చాను, దీన్ని ఇలా ఇచ్చాను, దీన్ని మళ్ళీ కొంచెం ఇలా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మనం కలర్ చేంజ్ చేసుకుంటే మాక్సిమం షేప్ ఏదైతే ఇచ్చామో అక్కడ మనకి ఆ బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్గ్రౌండ్ లో మనం ఒకటి లైన్ లాగా బ్యాక్గ్రౌండ్ మనం ఇవ్వచ్చు అనమాట. ఒకటి ఫ్రేమ్ ని ఇన్సెట్ చేసుకోవచ్చు. ఒకటి ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇంకొకటి మీకు ఇంకేమన్నా డిఫరెంట్ గా షేప్స్ ఉన్నాయి చూడండి. ఇందాక శ్రీదేవి మేడం ఒక పోస్టర్ లో ఇమేజెస్ తీసుకున్నప్పుడు తను షేప్స్ బదులు ఫ్రేమ్ అనేది తీసుకున్నాను. సేమ్ మేడం ఏదైతే తీసుకోవాలనుకున్నారో అది ఇక్కడ మన షేప్ లో ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఎగ్జాంపుల్ గా ఇక్కడ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి 4th ఆప్షన్ లో ఇలా తీసుకొని దీన్ని కొంచెం పెద్దగా చేసుకొని ఇలా మీరు ఇక్కడ ఏదైనా టెక్స్ట్ కావాలనుకుంటే టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ ఉంది, దీన్ని కాపీ చేశాను, సేమ్ దీని పైన తీసుకొచ్చేసాను. ఇక్కడ నేను 7 AM 8:30 PM అని టైం ఇచ్చాను. ఒక టైం ఇచ్చాను అనుకోండి, దీన్ని ఇలా ఇచ్చాను. ఇక్కడ చూడండి, కొంచెం మీకు ఒక టెక్స్ట్ తీసుకున్నప్పుడు కొంచెం పెద్దగా ఎక్స్టెండ్ అయినట్టు ఉంటుంది. లైన్ అది ఎక్స్టెండ్ అయినట్టు ఉంటుంది. ఓకే, మనకి అంత ఎక్స్టెండ్ గా ఉన్నప్పుడు కొంచెం తగ్గించుకోండి. మీకు ఇట్లా తగ్గించుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట ప్రాసెస్. ఇది పెద్దగా కావాలంటే పెద్దగా ఇట్లా వస్తుంది. ఇక్కడ ఏంటంటే దీన్ని సెంటర్ లో పెట్టుకోండి. ఓకే, దీన్ని సెంటర్ లో పెట్టేసి కలర్ అనేది చేంజ్ చేయండి. కలర్ చేంజ్ చేయండి. వైట్ కలర్ అనేది ఇవ్వండి, వైట్ కలర్ అనేది వస్తుంది. దీని మళ్ళీ బోల్డ్ అనేది ఇవ్వండి, బోల్డ్ అవుతుంది. ఓకే, దీని సేమ్ మళ్ళీ ఇంకా మీరు ఇక్కడ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. డేట్ యాడ్ చేయాలనుకుంటే డేట్ యాడ్ చేయండి. రోజు మనకి ఎంత 09/03/2024 డేట్ యాడ్ చేయండి. ఓకే, సేమ్ దీని కూడా ఏంటంటే బోల్డ్ అనేది అన్హైడ్ అయింది కాబట్టి మళ్ళీ బోల్డ్ అనేది ఇవ్వండి. మీకు కూడా ఇది కూడా ఇక్కడ మీకు ఒక టైం అనేది వచ్చేస్తుంది. ఓకే, దీని పొజిషన్ మార్చు, ఫోటో మీద ఉంది కాబట్టి కొంచెం సైజ్ తగ్గించుకోవటమో లేకపోతే మూవ్ చేసుకోవడమో అది చేయండి. జస్ట్ ఇది కూడా చేంజ్ చేసుకోండి. ఇట్లా తీసుకెళ్ళిపోండి. ఓకే, దీన్ని ఇన్సర్ట్ చేసుకోండి. కావాలంటే ఇంకా టెక్స్ట్ సైజ్ తగ్గించుకోండి, ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ లేదనుకుంటే ఒక అమౌంట్ పెట్టుకోండి. ఇక్కడ ఆ ప్లేస్లో నాకు జస్ట్
మీరు ఏదైనా క్లాస్ యోగా క్లాస్ చెప్తా అన్నారు కదా సుబ్బారావు గారు. జస్ట్ ఫస్ట్ ఫీజుగా 500 499 సంథింగ్ 999 అనుకోండి. ఇంకా రూపీ సింబల్ ఒకటి ఇవ్వండి. తెలుగు టెస్ట్ సెలెక్ట్ చేస్తేనే రూపీ సింబల్ వస్తుంది. ఓకే, 999 అమౌంట్ అని పెట్టండి. కొంచెం తగ్గించుకోండి ఇట్లా ఉన్నదని, కొంచెం పెద్దగా ఇలా పెట్టుకోండి. ఓకే, ఈ అమౌంట్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. ఇలా ఇలా సార్ పెట్టుకోండి. రూపీ సింబల్ ఎలాగండి? తెలుగులో ఉంటేనే కీబోర్డ్ మీకు రూపీ సింబల్ అనేది వస్తుంది. ఓకే. ఇలా మీరు ఇట్లా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇంకా మీకు ఇంకా ఏం చెప్తాను ఈరోజు, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఒకటి. ఓకే, ప్రో వెర్షన్ లో ఉన్న వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనేది ఒకటి ఉంటుంది. ప్రో వెర్షన్ లేని వాళ్ళకి ఈజీగా ఉండే వే చూపిస్తాను. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్రో వాడరో వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, అది ఒకటి చూపిస్తాను మీకు. ప్లస్ ఇంకొకటి ఉమెన్స్ డే పోస్ట్ గురించి అడిగారు కదా, దాంట్లో ఎట్లా బ్యాక్గ్రౌండ్ వచ్చింది అనేది అది ఒకటి చూపిస్తాను. ఆల్రెడీ ఇది ఒకటి పోస్టర్ అనేది అయిపోయింది కదా. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది క్లియరా? ఏమైనా ఉంటే ఒకసారి నాకు చెప్పండి. డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు చూడండి, నేను గూగుల్ క్రోమ్ లోకి వెళ్తున్నా. గూగుల్ క్రోమ్ అంటే ఇలా ఉంటుంది. పైన ఇక్కడ చూడండి, నేను ఈ ఆప్షన్ లోకి వెళ్తున్నా, గూగుల్ క్రోమ్. ఓకే, ఇది ఈ ఆప్షన్ లోకి వెళ్ళి నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను గూగుల్ అని టైప్ చేశాను. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని కొడుతున్నా. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని కొడుతుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని టైప్ చేశాను. ఇది రాసుకోండి, బ్యాక్గ్రౌండ్ రిమూవర్. లేకపోతే రిమూవ్ బీజీ అని రాసుకోండి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ లేదంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్, అదే రిమూవ్ బీజీ అని రాసుకోండి. ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ ఆప్షన్ చూడండి. ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇది రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది. ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది, అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. అప్లోడ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా. అప్లోడ్ ఇమేజ్ మీకు ఎక్కడ ఉందో, అప్లోడ్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఆంజనేయ స్వామి ఫోటో అని చూడండి ఒకటి. ఇది నేను క్లిక్ చేశాను. ఇది పైన డన్ అని ఆప్షన్ కొడుతున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోటో అనేది ఇన్సెట్ అయింది. ఇగో ఇన్సెట్ అయిపోయింది. రిమూవ్ చేసేసింది, బ్యాక్గ్రౌండ్ తీసేసింది. అయిపోయిందా? బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిందా? ఇక్కడ కింద ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంది చూడండి. డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. దాన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ క్యాన్వాలోకి వెళ్దాం. ఇక్కడ అప్లోడ్ లోకి వెళ్తున్నా నేను. ఇక్కడ మళ్ళీ అప్లోడ్ అని చేస్తున్నా. నేను ఫోన్ లో ఉన్న ఫొటోస్ లోకి వెళ్తున్నా. ఇక్కడ 2 డిఫరెన్స్ చూడండి. నేను ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఫోటో సెలెక్ట్ చేసి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశానో ఆ ఫోటో చూడండి.
ఓకే, ఈ ఫోటోకి డిఫరెంట్ చూడండి. నేను ఇది చూపిస్తున్నాను మీకు. ఇది అప్లోడ్ అవుతుంది, ఫోటో అప్లోడ్ అవుతుంది. చూడండి, ఫోటో అప్లోడ్ అయినప్పుడు ఇక్కడ మొత్తం బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్. అక్కడ బ్లాక్ కలర్ లో ఉన్నట్లయితే అది పిఎన్జి ఫార్మేట్ లో ఉన్నట్లు, పిఎన్జి ఫార్మేట్ లో ఉంది అని అర్థం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి పిఎన్జి ఫార్మేట్ లో ఉంది అని అర్థం. అంటే మీరు ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో అది మాత్రమే సెలెక్ట్ అయ్యి మనకు వచ్చింది. ఏదైతే మీరు చేద్దాం అనుకున్నారో అది మాత్రమే పిఎన్జి ఫార్మేట్ లో మనకు వచ్చింది. ఓకే, చూడండి, ఇంకొకటి అప్లోడ్ చేస్తున్నా నేను. ఈ ఫోటో చూడండి, సేమ్ ఫోటో అప్లోడ్ చేశాను నేను, అది మళ్ళీ విత్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చింది. ఆ ఫోటోకి ఈ ఫోటో చూసారా? ఇక్కడ డిఫరెన్స్ మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను, చేంజెస్ చూడండి. ఫస్ట్ ఫోటో నేను క్లిక్ చేశాను, ఇది ఫోటోతో పాటు ఇక్కడ ఇలా వచ్చింది, ఫోటోతో పాటు ఇట్లా వచ్చింది. ఫోటో ఇన్సర్ట్ చేస్తే ఇది ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా ఆంజనేయ స్వామి ఫోటో ఇట్లా మీకు ఇట్లా ఫుల్ బ్యాక్గ్రౌండ్ తో పాటు ఇన్సర్ట్ అయింది కదా. అదే మీకు ఇంకొకటి ఫోటోని అప్లోడ్ చేస్తున్నా, అదే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ లో ఉంది కదా, ఇక్కడ కనిపించిందా? ఇక్కడ ఉంది కదా, ఈ ఫోటో ఉంది కదా, రిమూవ్ బీసీలోంచి తెచ్చుకున్నాం కదా ఈ ఫోటోని. ఈ ఫోటోని నేను సెలెక్ట్ చేశాను. ఈ ఫోటోని ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, మళ్ళీ బ్లాక్ లో ఉన్నది రాలా. అర్థమవుతుందా? బ్లాక్ కలర్ లో ఉన్నది రాలేదు. చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ నేను తీసుకొచ్చి పెడుతున్నా. బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయ్యి వచ్చింది, క్లియర్ గా వచ్చింది మాట. అర్థమైందా డిఫరెన్స్? 3 డిఫరెన్స్ చూపించాము ఇక్కడ, కన్ఫ్యూజ్ కాకుండా. ఒకటి బ్యాక్గ్రౌండ్ తో చూపించా, ఒకటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే అప్లోడ్ చేసినప్పుడు మనకు ఆ ఫోటో ఎలా కనిపిస్తుందో బ్లాక్ కలర్ లో బ్యాక్గ్రౌండ్ లో చూపించాను. అది సెలెక్ట్ చేసినట్లయితే మనం ఎక్కడైతే ఇమేజెస్ మీదకి డిజైన్ లోకి వస్తామో అక్కడ క్లియర్ గా ఓన్లీ ఫోటో వరకు మాత్రమే వస్తుంది. అది ఒకటి చూపించాను. ఇదే ఫోటోని చెప్పండి. థర్డ్ పొజిషన్ ఒక్కసారి చెప్పరా? బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అర్థమైంది. థర్డ్ పొజిషన్ అంటే రిమూవ్ అయిన ఫోటోని సెలెక్ట్ చేసాము, అది ఇక్కడ తీసుకొస్తే ఇలా వచ్చింది. ఓకే ఓకే. అదేంటంటే మీకు అది అప్లోడ్ చేసినప్పుడు మీకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది, కానీ అక్కడ లేదు, అది బ్లాక్ అనేది ఓకే. లేదు అక్కడ. ఏదైతే సరే. ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ తెచ్చుకున్నామో ఇమేజ్, ఈ ఇమేజ్ మ్మ్. మాత్రమే క్లియర్ గా అది అక్కడ అప్లోడ్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ చూడండి, నేను ఇది సెలెక్ట్ చేశాను కదా, సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు చూడండి మీకు మొత్తం డిలీట్ చేస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు చూడండి, ఇది ఇక్కడ స్క్వేర్ షేప్ లో కనిపిస్తుంది కదా, సెలెక్ట్ అయ్యి ఇక్కడ కనిపిస్తుంది కదా. సార్. ఇప్పుడు షేర్ షేప్ ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఉంది కదా, సెలెక్ట్ అయ్యి అవును ఉన్న సార్. బాక్స్ లో సెలెక్ట్ అయ్యి ఉంది, ఎక్కడన్నా బ్లాక్ కనిపిస్తుందా మీకు? లేదు. లేదు కదా. అక్కడ మనం ఆహా. ఏంటంటే క్యాన్వా గ్యాలరీలోకి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే సెలెక్ట్ అయ్యి ఇక్కడ బ్లాక్ లో కనిపించట్లేదో అక్కడ బ్లాక్ లో కనిపిస్తుంది. అక్కడ బ్లాక్ లో ఉంది అని అంటే దాని అర్థం ఇంత క్లియర్ గా ఉన్నట్టు, దాని మీనింగ్. ఓకే. క్లియర్ గా ఉంది అన్నట్టు. దాన్ని అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే చూడండి, మళ్ళీ అక్కడ మీరు తీసుకొస్తాం చూడండి, మళ్ళీ అక్కడ నుంచి ఇది ఇక్కడ బ్లాక్ అని ఉంది కదా, ఇక్కడ ఇందాక మీరు అడిగింది ఇదే. ఇది బ్లాక్ లో ఉన్న ఫోటోని నేను సెలెక్ట్ చేస్తున్నా ఇప్పుడు. ఇక్కడ ఇది క్యాన్వా మ్మ్. గ్యాలరీలో ఉంది ఈ ఫోటో. ఈ ఫోటో క్యాన్వా గ్యాలరీలో ఉంది. దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా ఇప్పుడు. నేను సెలెక్ట్ చేసేసా ఆ ఇమేజ్, మళ్ళీ ఇక్కడ చూడండి క్లియర్ గా ప్లెయిన్ గా వచ్చేసింది. అర్థమైందా?
ఓకే సార్. ఓకే. ఆ, ఇంకా చూడండి, ఇంకా మీకు రియలిస్టిక్ గా ఇంకా మీకు కనిపించాలంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేశాను నేను. ఈ ఫోటోలో చూడండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది, చూడండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. ఓకే, దీన్ని మళ్ళీ నేను డౌన్లోడ్ చేసుకున్నా. డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని క్యాన్వాలోకి అప్లోడ్ చేసుకుంటున్నా. అప్లోడ్ ఇమేజ్ లోకి వెళ్తున్నా, అప్లోడ్ ఫైల్ లోకి వెళ్తున్నాను, ఇమేజ్ వెళ్ళాను, దీన్ని ఇక్కడ అప్లోడ్ చేశాను నేను. చూడండి ఇక్కడ అప్లోడ్ అయిన ఫోటో చూడండి ఎలా వచ్చిందో, బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ కనిపిస్తుంది కదా ప్రవీణ్ గారు, అర్థమైందా? అవును సార్. ఇది నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ ఫోటో ఇక్కడికి వచ్చేసింది చూడండి. అక్కడికి ఎందుకు వచ్చినాడు ఎక్కడ సార్? సార్? మళ్ళా వెనక్కి ఎందుకు వచ్చారు? వెనక్కి వచ్చాను నేను. వెనక్కి క్యాన్వాలోకి ఇప్పుడు వచ్చారు. మళ్ళా ఇందాక క్యాన్వాలో ఉన్నప్పుడు డౌన్లోడ్ చేశారు బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ గూగుల్ డౌన్లోడ్ చేస్తే తర్వాత క్యాన్వాలోకి వచ్చి అప్లోడ్ చేసి అప్లోడ్ చేశారు, క్యాన్వాలో బానే ఉంది. ఇప్పుడు మరలా ఈ ఫ్రేమ్ ఎందుకు కొత్తది? ఫ్రేమ్ మన డిజైన్ చేసుకునే ఫ్రేమ్ ఇది. మనం డిజైన్ చేసుకున్న ఫ్రేమ్ ఇది. ఓకే అవునా సార్. ఓకే ఓకే. ఆ ఫ్రేమ్ లో ఫోటో తీసుకొచ్చి పెడుతున్నా ఇక్కడ. ఓకే, మనం తయారు చేసుకునే ఫ్రేమ్ ఇది. ఇది తీసుకొచ్చాను, ఈ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇది. ఓకేనా, ఇలా ఫోటో ఇలా పెట్టేసుకోవచ్చు. ఫ్లెక్స్ ప్రింట్ వేయించుకుంటారు కదా ఎప్పుడన్నా, ఫెస్టివల్ సంథింగ్ ఏమైనా ఉండేది చూపిస్తుంటారు కదా, ఇలా పెట్టుకున్నప్పుడు మీ సైడ్ ఒక ఫోటో సింగిల్ గా మీరున్న వరకే ఉంటది, ఫోటో మన బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉంటది కదా, ఇట్లా తెచ్చి పెట్టుకొని ఫోటో మనం చేయించుకోవచ్చు అవసరం అయితే. మామూలుగా వాళ్ళు అయితేనేమో ఫోటో షాప్ చేసి అంటుంటారు. ఏది వాళ్ళు ఫ్లెక్సీ రోడ్ ఫ్లెక్స్ కట్ చేసి వేస్తుంటారు, మనకి ఎక్కడ అంతా అవసరం లేదు. వాళ్ళు ఫోటో షాప్ అంటారు, ఫోటో షాప్ అంటారు. ఇక్కడ అంత క్లియర్ గా వచ్చేస్తుంది అంత. ఓకే, ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనేది ఇలా తీసుకోవచ్చు అనమాట. ఒక ఇమేజ్ మనకి క్యాన్వా ఇమేజ్ ఎలా టర్న్ చేయాలో కన్ఫ్యూజన్ అన్నారు, అది నేర్పించుకున్నాం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో చూపించాము, టెక్స్ట్ అనేది ఎలా చూపించాము, న్యూస్ పేపర్ డిజైన్ మనం ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా న్యూస్ పేపర్ డిజైన్ చేద్దాం. ఉమెన్స్ డే పోస్ట్ గురించి ఒకటి అడిగారు కదా ఇందాక, ఎలా అనేది అది ఒకటి చూపిస్తాను. గ్రూప్ ఎలా చేయాలని ఇందాక అడిగారు, ఇందాక వేరే పోస్టర్లో చూపిస్తాను అన్నాను, అది ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి. ఎవరైతే భాస్కర్ గారు అనుకోండి అడిగింది, ఇక్కడ నేను మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేశాను, ఇది ఎట్లా మోర్ లోకి వెళ్తున్నా, నేను సెలెక్ట్ మల్టిపుల్ ఆప్షన్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేశాను. ఇక్కడ ప్రైస్ కూడా క్లిక్ చేశాను. ఆ రెండు క్లిక్ చేసిన తర్వాత దాని పక్కనే గ్రూప్ అని ఉంటుంది, సెలెక్ట్ ఎక్కడ ఆప్షన్ ఉంటుంది దాని పక్కన, దాన్ని నేను గ్రూప్ అని కొట్టాను. ఇప్పుడు మొత్తం ఇంతవరకు గ్రూప్ అయింది. ఇంతవరకు నేను ఈ రెండు మళ్ళీ మనకు నచ్చినట్టుగా మనకి మన అండర్లో పనిచేస్తాను అనమాట. ఓకేనండి. ఇది ఇలా గ్రూప్ అనేది చేయొచ్చు. అలానే ఇక్కడ ఫోటో ఉంది, ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో ఉంది, సేమ్ దేని కూడా అంతే. మోర్లోకి వెళ్ళాలి, సెలెక్ట్ మల్టిపుల్ లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఫొటోస్ సెలెక్ట్ చేయాలి, ఫొటోస్ అన్ని సేమ్. ఇక్కడ మళ్ళీ గ్రూప్ లోకి రావాలి, గ్రూప్ చేసాం, ఈ ఫోటోలు మొత్తం కదులుతాం. మళ్ళీ ఈ ఫోటోలు కదలకుండా చేయాలంటే అన్గ్రూప్ చేసుకోవాల్సింది. మళ్ళీ ఇక్కడ అన్గ్రూప్ అని ఉంటుంది, మళ్ళీ దేని దానికి సపరేట్ గా మళ్ళీ మూవ్ అవుతుంది, మళ్ళీ సపరేట్ గా మూవ్ అవుతుంటుంది, ఇట్లా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు న్యూస్ పేపర్లో ఇందాక మనకి ఏదైతే మేడం గారు తీసుకున్నారో అక్కడ బైక్స్ గురించి వచ్చింది కదా. ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ సేమ్ నేను స్కూల్లోకి వెళ్తున్నా, బైక్ ఫొటోస్ కొడుతున్నాను, బైక్స్ బైక్ అడ్వర్టైజ్మెంట్ కదా, ఇమేజెస్ తీసుకుంటున్నాను. తను
చూపించిన ఫోటోలో నాకు బైక్ అనేది ప్లేన్ గా కనిపించింది. ఓకే, ఏది అడ్వర్టైజ్మెంట్ న్యూస్ పేపర్ లో ఉన్నట్టు. కానీ ఫోటో ఇన్సెట్ చేసినప్పుడు అంటే టోటల్ బ్యాక్గ్రౌండ్ లో ఇమేజెస్ కూడా ఉన్నాయి అనమాట. ఓకే, అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా ఉంది, బైక్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. ఈ బైక్ ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, అలానే ఇంకొక బైక్ ని కూడా డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఉంది, ఈ బైక్ ని కూడా డౌన్లోడ్ చేస్తున్నాను నేను. 3 బైక్స్ అనేది తీసుకున్నారు కదా, ఈ బైక్ ని కూడా నేను ఈ బైక్ చేసుకున్నాను. ఈ బైక్ ని కూడా సెలెక్ట్ చేశాను. ఇది డౌన్లోడ్ 3 ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, ఇందాక బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని చూపించాను కదా, ఇందులోకి మళ్ళీ పైన ప్లస్ మార్క్ ఉంది, ఆల్రెడీ మన సెలెక్ట్ అయి ఉంది కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది చూడండి ఈ మూలన. ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంకొకటి వస్తుంది. దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇది డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఇక్కడ రిమూవ్ చేసేసాను. మళ్ళీ ఇంకోటి క్లిక్ చేశాను. ఇక్కడ ఈ బైక్ ఈ బైక్ క్లిక్ చేసాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. దీన్ని కూడా డౌన్లోడ్ చేశాను నేను. ఓకే, మళ్ళీ ఇంకోటి క్లిక్ చేశాను. ఇంకొక బైక్ ఇది సెలెక్ట్ చేసాను. ఇది కూడా రిమూవ్ చేస్తున్నా. ఇది కూడా డౌన్లోడ్ చేశాను బైక్స్. ఇప్పుడు నేను క్యాన్వాలోకి వచ్చాను. ఓకే, ఇక్కడ నేను అప్లోడ్ చేసుకుంటున్నాను ఫొటోస్. అప్లోడ్ అని కొట్టాను. అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్ళాను. ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నానో ఫోటోలు ఇవి డౌన్లోడ్ చేస్తున్నాను. ఫొటోస్ సెలెక్ట్ చేశాను నేను. ఈ ఫొటోస్ తీసుకున్నాను. ఫొటోస్ చూడండి, ఇక్కడ ఈ ఫోటోని ఇక్కడ మేడం ఇందాక పెట్టారు, వరుసగా పెట్టారు కదా, ప్లేన్ గా వచ్చేసింది. అలానే మళ్ళీ నేను ఇంకో ఫోటో కూడా తీసుకుంటున్నాను. అలానే ఇంకో ఫోటో కూడా తీసుకుంటున్నాను. సార్ చూద్దాం మనం కూడా. ఇలా తీసుకున్నాము ఫొటోస్. ఫొటోస్ ఏంటంటే ఇక్కడ ఈ బైక్ అనేది అటు తిరిగి ఉంది కదా, దీన్ని మళ్ళీ నేను ఫ్లిప్ చేస్తున్నా. ఫ్లిప్ ఇది హారిజంటల్ ఇటువైపు వచ్చేసింది. ఎటు లేదు. వచ్చింది. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసుకున్నాను ఒకటి. ఓకే, మళ్ళీ తర్వాత ఇక్కడ సుజుకి అన్నది ఉంది కదా, అక్కడ సుజుకి అన్నది ఒకవేళ మనం ఇక్కడ చూద్దాం, ఏమన్నా సుజుకి లోగో వస్తుందేమో ఎలిమెంట్స్ లో. ఎలిమెంట్స్ లో ఎలిమెంట్స్ అని క్లిక్ చేశాను. సుజుకి అని క్లిక్ చేశాను. సుజుకి లోగో వచ్చింది మనకి. ఇదేంటంటే ప్రోలో ఉంది కదా, ప్రోలో ఈ ఇమేజ్ అనేది తీసుకున్నాము. లోగో సుజుకి ఇమేజ్ లోగో. సార్ క్యాన్వాలో ఉన్న దానికి బ్యాక్గ్రౌండ్ మనం డిలీట్ చేయగలమా? క్యాన్వాలో ఉన్నదని చేయొచ్చు, ప్రో వెర్షన్ లో ఉంది ఆప్షన్ అది. ఆ, అందుకని ఈజీగా ఉంటది, ప్రో లేని వాళ్ళకి ఈజీగా ఉంటదని మాత్రం ఇప్పుడు చూపించాను. ఓకే. ప్రో లేని వాళ్ళకి ఈజీ అంటే డైరెక్ట్ గా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడమే సార్? అంతే. ఓకే. అందుకని రిమూవ్ బీజీ అని ఉంటది, దాంట్లోకి వెళ్తే మీకు అంత ఇక్కడ మన రిమూవ్ బీజీలో వాటర్ మార్క్స్ కూడా రిమూవ్ చేయొచ్చండి. రిమూవ్ బీజీలో వాటర్ మార్క్స్ చేయొచ్చు. పోతే ఓకే. ఆటోమేటిక్ ఒకసారి టెస్ట్ చేసి చూడండి. బొమ్మ తీసుకుంటుంది అందరి
రిమూవ్ అని చూపించండి, రిమూవ్ కొట్టేసి జికి అని ఇచ్చాం, టైప్ చేసాం. మళ్ళీ ఇక్కడ ఇమేజ్ పేరు ఇచ్చాం కదా, ఇమీడియట్ రిమూవ్ కొట్టు, అన్ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేశాను. గోల్డ్ అని ఇచ్చాము, ఇక్కడ పేరు ఒకటి. ఓకే, దీని తర్వాత అక్కడ మీరు ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అంతా ఎంటర్ చేసేసుకోండి. ఓకే, మీకు ఒక పోస్టర్ అనేది తయారైపోతుంది. అంటే ఇందాక మేడం ఎలిమెంట్స్ చెప్పాను కదా, ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ కూడా చూడండి. జస్ట్ ఇలా అక్కడ ఇది తీసుకోండి మీరు. ఇది తీసుకుంటే ఇక్కడ మీరు ఏదైతే ఇందాక కంటెంట్ ఇచ్చారో దాన్ని టైప్ చేసుకోవచ్చు మీరు. ఆ బాక్స్ లో టెక్స్ట్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ లో ఉండాలా, ఎలా ఉండాలి ఏంటనేది తీసుకొని ఇలా చేసేసుకోండి. ఓకేనా, కింద బాటమ్ లైన్ లో అడ్రస్ అనేది ఇవ్వండి. ఇంకా మీరు ఫొటోస్ అలాంటిది ఏమైనా ఉంటే ఫొటోస్ ఇవ్వాలనుకుంటే ఫోటో ఇవ్వండి. ఇందాక మనం గ్యాలరీలోకి వెళ్ళేసి ఆల్రెడీ రిమూవ్ బీజీ కొట్టిన ఫొటోస్ ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్ ఇది ఒక ఫోటో ఉంది కదా, ఇక్కడ ఇవ్వండి. ఈ రైట్ సైడ్ మీ ఫొటోస్ ఇవ్వండి. ఇక్కడ ఈ ఫొటోస్ ని మల్టిపుల్ సెలెక్ట్ చేస్తున్నాం ఇందాకలాగానే. నేను సెలెక్ట్ అని ఇస్తున్నా, ఇక్కడ 2 ఫొటోస్ సెలెక్ట్ చేస్తున్నాను. వెంటనే మళ్ళీ నేను గ్రూప్ చేశాను. ఓకే, నాకు ఇట్లా పైకి కావాలనుకుంటున్నా, ఈ ఫోటోని పైకి తీసుకొచ్చుకుంటున్నాను. ఓకే, ఒక్కొక్క బైక్ గురించి ఒక్కొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సార్ ఇప్పుడు గ్రూప్ గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, మూడిట్లోని ఒకే మ్యాటర్ ని మనం టైప్ చేయాలనుకోండి, అప్పుడు టైపింగ్ అవుతుంది సార్ గ్రూప్ సెలెక్ట్ చేసినప్పుడు? చేసుకోవచ్చు. మీరు గ్రూప్ అయినప్పుడు టెక్స్ట్ వేరు, గ్రూప్ చేసింది వేరు కదా. గ్రూప్ చేసింది వేరు, టెక్స్ట్ వేరు. టెక్స్ట్ అనేది వేరే లేయర్ అది. అవును సార్, ఒకేసారి టెక్స్ట్ చేయలేం. ఓకే, చేసుకోవచ్చు మీరు. ఒకేసారి అంటే అట్లా కాదు, సపరేట్ సపరేట్ దాన్ని చేసుకొని చేసుకోవచ్చు. ఇలా మీరు చేసుకోవచ్చు ఒక పోస్టర్ అట్లా. ఇంకా దీంట్లో ఏమైనా మిస్ అయినవి ఉన్నాయా? నేను చెప్పాల్సింది, మీరు అడిగిన క్వశ్చన్స్, మీకు వచ్చిన డౌట్స్ కి ఏమైనా మిస్ అయింది ఏమైనా ఉందా? మన అన్నయ్య లేదు కదా? లేదు సార్, లేదు సరే. స్టార్టింగ్ మాత్రం నాకు ఒక్కసారి కస్టమ్ సైజ్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంచెస్ పెట్టుకున్నాక నాకు అది లాక్ లో ఉంటుంది సార్, ఓపెన్ అవ్వట్లేదు. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, మీలో అది లాగిన్ చేయండి, జూమ్ పోస్ట్ ఇస్తాను చూపించండి అని అడిగాను. సార్ ఇప్పుడు ఎన్ని క్వశ్చన్లు అడిగినా నా దగ్గర ఇదే ఆన్సర్ ఉంటుంది. జూమ్ ఆన్ చేసుకోండి, పోస్ట్ ఇస్తా చూపించండి. ఓకే, ఇప్పుడు ఒకటి న్యూస్ పేపర్ డిజైన్ చేద్దాం. ఓకేనా, ఇది సిస్టమ్ లో చూపిస్తా. న్యూస్ పేపర్ డిజైన్ చూపించినా చూపిస్తామంటారు, ఎలా అయినా పర్లేదు. సార్ ఒక ఇమేజ్ ని లెఫ్ట్ టు రైట్ చేంజ్ చేస్తున్నారు కదా, అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను మీకు. క్రియేట్ న్యూ సైజ్ అని తీసుకున్నాను, ఇంచ్ అని తీసుకున్నాను. సేమ్ ఇక్కడ ఇంచెస్ లో పోస్టర్ లో ఉంది అని చెప్పాను కదా.
ఒక పోస్టర్ లో ఉన్నది నేను తీసుకుంటున్నా. ఇందాక పేపర్ లో వచ్చింది అనమాట అది. ఓకే. నేనేం చేస్తున్నా అంటే 6 ఇంచెస్ పెట్టాను. విడత్ హైట్ వచ్చేసి 8 అని ఇస్తున్నా, ఇంచెస్ ఇచ్చాను. ఓకే. దీని ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఫ్రేమ్ అనేది జనరేట్ అయిపోయింది. ఎలా రావాలనేది. ఓకే. దీంట్లో ఈ పోస్టర్ ఇది నా దగ్గర ఉన్న పాంప్లెట్, ఇది న్యూస్ పేపర్ లో వచ్చింది పాంప్లెట్ ఒకటి. దీన్ని ఎలా డిజైన్ చేయాలనేది జస్ట్ మనం చూద్దాం. రవంతి గారు, ఇందాక మీరు అడిగారు కదా ఎలా ఫ్లిప్ చేయాలనేది, ఫోటో అవును సార్. ఎలా మార్చాలన్నది లెఫ్ట్ సైడ్ కి. అవునవును. మీరు అవును. ఫోటోని క్లిక్ చేసిన తర్వాత, మొబైల్ వెర్షన్ కాబట్టి మళ్ళీ మీకు చెప్తాను, మళ్ళీ డెస్క్టాప్ మీకు అర్థం కాదు. అవును మీరు సార్. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిజైన్ లోకి వెళ్ళిపోయి ఫోటోని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కింద బోటమ్ లైన్ ఉంటుందని చెప్పాను కదా, ఆ, ఆ బోటమ్ లైన్ లో అడ్జస్ట్ క్రాప్ ఫ్లిప్ అని ఉంటది. అడ్జస్ట్ ఆ, క్రాప్ ఫ్లిప్ అని ఉంటది. ఫ్లిప్ అని రాసుకోండి, FLIP, ఫ్లిప్. ఆ, ఫ్లిప్ అనేది క్లిక్ చేస్తే అక్కడ ఫ్లిప్ హార్జెంటల్ అని వస్తుంది. అవును సార్. దాని వచ్చింది. కింద ఫ్లిప్ వర్టికల్ అని వస్తుంది. ఆ, ఓకే. హార్జెంటల్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే లెఫ్ట్ కి రైట్ కి మూవ్ అవుతుంది, చేంజ్ వచ్చేసింది. అయిపోతుంది. ఆ, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక డిజైన్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం కదా, ఇది ఎలా ఇవ్వాలనేది మీకు చూపిస్తాను. ఎలిమెంట్స్ లోకి వెళ్ళి షేప్స్ లోకి వెళ్తున్నాను. మావయ్య గారు చెప్పారులేండి నా ఇమేజ్ ఇప్పుడు ఒకటి. ఇక్కడ షేప్స్ లోకి వెళ్దాం. ఇక్కడ షేప్స్ లోకి వెళ్ళిన తర్వాత ఈ షేప్స్ లో మనకి ఇక్కడ ఇక్కడ చూడండి, గ్రాఫిక్స్ లో ఉంది. షేప్ వచ్చేసి గ్రాఫిక్స్ లో ఉన్నాయి కొన్ని షేప్స్. ఇక్కడ చూడండి, అవి ఇంకేమన్నా వస్తుంది మనకు కావాల్సిన విధంగా ఉన్నాయి. వీటికి షేప్స్ పెట్టాల్సిన పని ఉందా సార్? ఒకదాని తర్వాత ఒకటి పక్కన పక్కన పెట్టేయచ్చేమో కదా. చేయొచ్చు, ఇంకేమైనా ఉన్నా చూస్తున్నాను నేను, ఇంకేమైనా ఈజీగా ఏమైనా ఉంటాయా అని చూస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఏదైతే పాంప్లెట్ తీసుకున్నామో సంథింగ్ ఇట్లా ఒకటి ఉంది కదా, దీన్ని నేను ఎక్స్టెండ్ చేసినాను డిజైన్. దీన్ని రొటేట్ చేస్తున్నా, ఇమేజ్ ఇక్కడ పైన రొటేట్ చేస్తున్నా. రొటేట్ చేసినాను. దీన్ని మళ్ళీ ఇంకొక డూప్లికేట్ తీసుకుంటున్నా. ఓకే. దీనికి ఏంటంటే ఫస్ట్ దానికి కలర్ చేంజ్ చేసుకుందాం.
నేను మెరూన్ కలర్ ఉంటుంది కదా, మెరూన్ కలర్ ఇచ్చాను. ఇంకో దానికి కూడా సేమ్ అట్లానే మెరూన్ కలర్ అనేది ఇస్తున్నాను నేను. ఇలా ఇచ్చాను. దీని తర్వాత ఏంటంటే కొంచెం డెప్త్ గా వెళ్తే, ఇంట్రెస్ట్ పెడితే మనం ఓపిక ఉండాలి, అది మనకు కావాల్సిన విధంగా తెచ్చుకోవటానికి. అవన్నీ ఉన్నాయా లేదా అంటే చెక్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ ఒకటి కలర్ వేరే ఉంది కదా, మెరూన్ అంటే మల్టిపుల్ కలర్ ఉంది కదా, దానికి ఏంటంటే నేను ఒకటి మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ నేను దీనికి బ్యాక్ సైడ్ కి వచ్చేలా చూసుకున్నాను. దీన్ని సెండ్ టు బ్యాక్ అని కొడతాం కదా, ఇది సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చాను అనమాట. దీని తర్వాత మళ్ళీ కింద బ్యాక్గ్రౌండ్ బాటమ్ లో ఇస్తున్నాను. బాటమ్ లో అనేది ఒకటి ఇచ్చాను ఇక్కడ, సేమ్ కూడా కలర్ దీనికి నేను మెరూన్ ఇస్తున్నాను. నేను దీన్ని డిలీట్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఇక్కడ 2 లోగోలు అనేది ఇచ్చాడు కదా, ఈ లోగో అంటే ఎలిమెంట్స్ లోకి వెళ్ళేసి మనకి లోగో సంబంధించిన ఏమైనా లోగో అని క్లిక్ చేద్దాం, ఏమన్నా వస్తే చూద్దాం. గ్రాఫిక్స్ అని ఉంది, దీంట్లో సంథింగ్ ఇలా వస్తున్నాయి కొన్ని. మనం వెళ్తే దీంట్లో డీప్ గా చెక్ చేస్తే మనకి వస్తాయండి. జస్ట్ గా నేను ఇక్కడ ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి తీసుకున్నా నేను. ఓకే, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి తీసుకున్నా. రెక్టాంగిల్ షేప్ లో ఉన్న డిజైన్స్ ఏమైనా ఉన్నాయా చూస్తున్నాను. ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి తీసుకున్నాను. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ చూపించారో చూడండి, ఇక్కడ జస్ట్ ఇలాగా ఉంది కదా, దీని ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటున్నాను అంతే. ఇక్కడ డీప్ గా డెప్త్ గా వెళ్తే మనకు అన్ని దొరుకుతాయి. ఇది బ్లాక్ కలర్ ఉంది, ఎల్లో కలర్ అనేది తీసుకుంటున్నాను నేను. ఎల్లో అనేది నాకు పర్ఫెక్ట్ రాలేదు కాబట్టి ఇంకా డీప్ గా ఉన్న ఎల్లో తీసుకుంటున్నాను. తీసుకున్నాను. అలానే దీని బ్యాక్గ్రౌండ్ లో ఇంకొకటి తీసుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ లో తీసుకుంటున్నాను. దీన్ని కూడా సేమ్ అలానే ఎల్లో కలర్ ఇచ్చేస్తున్నా. ఇక్కడ చూడండి, దీనికి నేను క్లిక్ చేస్తున్నా. ఇది వైట్ అనేది ఇస్తున్నా దీనికి నేను. వైట్ కలర్ అనేది ఇచ్చాను. దీంట్లో టెక్స్ట్ యాడ్ చేస్తున్నప్పుడు నేను టెక్స్ట్ అక్కడ ఏమి ఇచ్చారు, ఎక్స్చేంజ్ ఆఫర్ అని ఉంది. ఇప్పుడు ఇందులో ఒక టెక్స్ట్ ఆల్రెడీ మనకు డిజైన్స్ లో ఉన్న చూడండి, ఒక టెక్స్ట్ అనేవి ఉన్నాయి కదా, డిఫరెంట్ గా ఉన్నాయి. ఇందులో మనకు కావాల్సిన టెక్స్ట్ ఏదైనా బాగుంది అనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. ఇది ఉంది, నేను ఇది సెలెక్ట్ చేశాను. ఇక్కడ గ్రూప్ అయ్యి వచ్చింది చూడండి, 2 టెక్స్ట్లు ఉన్నాయి, 2 గ్రూప్ అయ్యి వచ్చినాయి. ఇందులో అన్గ్రూప్ చేశాను ఒక టెక్స్ట్. దీన్ని ఒక దాన్ని డిలీట్ చేసేస్తున్నా, దీన్ని తీసుకొచ్చేస్తాను ఇక్కడికి నేను.
దీన్ని నేను తగ్గించుకుంటున్నా, సైజ్ తగ్గించుకుంటున్నా. మళ్ళీ నేను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఎక్స్చేంజ్ ఆఫర్, ఓఎఫ్ఎఫ్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ అని టైప్ చేశాను నేను. దీనికి మళ్ళీ నేను కలర్ ఇస్తున్నా, మెరూన్ కలర్ ఇస్తున్నా. మనం అదే సెలెక్ట్ చేసుకున్నాం కదా ముందు, మెరూన్ కలర్ అనేది ఇచ్చాను. ఎల్లో అని ఇచ్చాను కదా, దీన్ని కూడా వైట్ అని ఇద్దాం. వైట్ అయితే అక్కడ వైట్ కనిపిస్తుంది కదా, ఇచ్చాను. ఇది మొత్తం నేను మళ్ళీ గ్రూప్ చేసుకుంటున్నా, సెలెక్ట్ చేస్తున్నా. ఇది పట్టుకున్నాను, షిఫ్ట్ పట్టుకుంటే మనకి ఆటోమేటిక్ గా అది మొత్తం సెలెక్ట్ అవుతాయి అనమాట. షిఫ్ట్ కీబోర్డ్ లో షిఫ్ట్ పట్టుకోవాలి. దీన్ని మళ్ళీ గ్రూప్ అని క్లిక్ చేస్తే గ్రూప్ అవుతుంది. ఇది ఒకటి క్లిక్ అవ్వలేదు, గ్రూప్ అయింది కదా. ఇదిగో ఇది ఒకటి షిఫ్ట్ పట్టుకుంది కదా, ఇది ఒకటి తీసాను ఇక్కడ. నేను బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది మొత్తం లాక్ చేస్తున్నా అండి నేను ఇక్కడ. దీన్ని మాత్రం చేయలేదు కదా, ఈ మొత్తం ఇట్లా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ అయింది కదా, ఇది కూడా సెలెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా లాక్ చేస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని గ్రూప్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇట్లా తగ్గించుకున్నాను నేను కొంచెం, పెట్టి తగ్గించేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అన్లాక్ చేసేసుకున్నాను. ఇక్కడ పిజియన్ అని ఉంది, ఇక్కడ సింబల్ షేప్ షేప్స్ ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా. షేప్స్ అయితే దొరుకుతాయి మనకి, కొంచెం ఎదుర్కోవాలి. ఓకేనా, జస్ట్ నేను ఇది తీసుకొచ్చాను, వైట్ అనేది ఫిల్ చేశాను నేను. లేదు అని అనుకుంటే గూగుల్లోకి వెళ్ళి పిజియన్ లోగోని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్లోకి వెళ్ళాలి, పిజియన్ లోగో అని క్లిక్ చేస్తాను నేను ఇక్కడ. ఇలా లోగో అనేది వచ్చింది. ఓకే, పిఎన్జి లోగో పిఎన్జి వస్తుంది మనకి, ఏదంటే ఆ లోగోలు వస్తాయి ఇక్కడ. వైట్ ఉంది కదా అక్కడ బ్యాక్గ్రౌండ్ లో, వైట్ అనేది కావాలి. వైట్ ఏమైనా వస్తుందని చూడండి. ఇట్లా వస్తుంది కదా, ఇదే లోగో మనకు కావాలి. దీంట్లో ఇంకా డిఫరెంట్ ఉండదు చూద్దాం.
ఇదే లోగోని నేను ఏం చేస్తున్నా అంటే కాపీ చేశాను, రిమూవ్ బీజీ అని కొట్టాను. నేను అక్కడ డౌన్లోడ్ అప్లోడ్ చేశాను. సేమ్ ఇక్కడ అది సేమ్ ఇందాకట్లాగానే డౌన్లోడ్ అయ్యి ఉంటుంది, రిమూవ్ అయ్యి ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఓకే, నేను ఇక్కడ దీని ఏం చేస్తున్నా మళ్ళీ అప్లోడ్ చేసుకుంటున్నాను. అప్లోడ్లోకి వెళ్ళేసి తీసుకొచ్చాను. అప్లోడ్ అయింది కదా, దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే మరి ఇక్కడ తీసుకొచ్చి మనం ఇన్సర్ట్ చేస్తున్నాను, ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడ షేప్ అని ఉంది కదా ఒకటి, ఒక ఎలిమెంట్స్ లోకి వెళ్తున్నాను. షేప్స్ లోకి వెళ్ళాను. ఇక్కడ ఒకటి షేప్ ఒకటి తీసుకొచ్చాను నేను. ఎక్కువ అవుతుంది ఇది కాబట్టి మళ్ళీ అట్లా కాకుండా నేను మామూలు షేప్ లోకి వెళ్తున్నా. ఇలా ఈ షేప్ లోకి వచ్చాను, మెరూన్ కలర్ తీసుకున్నా. దీనికి ఏంటంటే అక్కడ మళ్ళీ కాపీ చేశాను, కాపీ చేసి గోల్డ్ కలర్ తీసుకుంటున్నా దానికి. రావట్లేదు కదా, బ్యాక్ పంపించాను. నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇలా సెట్ చేసుకుంటున్నాను. టెక్స్ట్ తీసుకుంటున్నా. ఎక్స్క్లూసివ్ ఆఫర్ CL ఆఫర్ స్టోర్ సర్వీసెస్ TOR స్టోర్ అన్నది. కలర్ వైట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. చింతల్ అని ఉంది, నేను క్లిక్ చేస్తున్నాను. సేమ్ టెక్స్ట్ మళ్ళీ కాపీ చేశాను. టైప్ చేశాను, సైజ్ తగ్గించుకున్నా. ఇప్పుడు దీంట్లో పోస్టర్ లో మనకి ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. ఇవన్నీ ఐటమ్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. జస్ట్ మనం 2-3 తీసుకుందాం. ఓకే, ఇవన్నీ పెట్టాలంటే మనకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి జస్ట్ ఫ్రేమ్ లోకి వెళ్తున్నాను. ఫ్రేమ్స్ లో సెలెక్ట్ చేస్తున్నాం. ఫ్రేమ్ లో ఏంటంటే ఇక్కడ మనకి కింద బ్యాక్గ్రౌండ్ లో కలర్ కూడా వేరే వచ్చింది కదా, అట్లా వేరే ఫ్రేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇందులో జస్ట్ అట్లా ఏమైనా ఉన్నాయో చూద్దాం.
ఎగ్జాంపుల్ కి తీసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ప్లస్ అని క్లిక్ చేసిన తర్వాత పక్కన ఒకటి పెట్టుకున్నాను కదా, సేమ్ ఇట్లా ముందుకి వెనకంటే లైన్ లాగా వస్తుంటది సెంటర్ లో ఉన్నట్టు, ఇట్లా అట్లా అనుకుంటున్నట్టు ఆ లైన్ సెంటర్కి వస్తే సెంటర్కి ఉన్నట్టు ఇలా. మళ్ళీ వెంటనే ప్లస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఈక్వల్ గా వస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ సెంటర్ చేసుకోండి, 3 సెలెక్ట్ చేసుకొని సెంటర్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్లస్ అని ఇవ్వండి, మళ్ళీ కిందకు వస్తుంది ఇంకోటి. ఓకే, నేను ఇలా ఉంచుకోండి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఫొటోస్ కావాలి. ఓకే, నేను హోమ్ అప్లయన్స్ అని గూగుల్లో క్లిక్ చేశాను. ఇక్కడ ఇమేజెస్ ఏదో వచ్చినాయి, నేను కాపీ చేశాను. ఇక్కడ మళ్ళీ నేను పేస్ట్ చేస్తున్నా, దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసేసాను. సేమ్ మళ్ళీ వెళ్ళాను, ఇది కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నా. సేమ్ అట్లానే ఇది కూడా కాపీ చేశాను, ఇన్సర్ట్ చేశాను. ఇది కూడా కాపీ చేశాను. కాపీ పేస్ట్ సార్ అన్నిటికీ. అంతే, కాపీ పేస్ట్. ఎక్కువ రిస్క్ కూడా అవసరం, డెస్క్టాప్ లో చేస్తున్నట్లయితే కాపీ అండ్ పేస్ట్. ఇవన్నీ కూడా క్యాన్వాలోవే. క్యాన్వా కదా, నీకు గూగుల్లో ఇక్కడ గూగుల్ కనిపిస్తుంది కదా, గూగుల్ అని ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుందా? గూగుల్ కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, గూగుల్ అని ఉంది. కనిపించింది సార్. నేను గూగుల్లోకి వెళ్ళాను, ఇదంతా గూగుల్ లైన్ కదా, ఇది కనిపిస్తుంది గూగుల్ లైన్. నేను గూగుల్లో టైప్ చేశాను, డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోకర్లే, కాపీ చేసి పేస్ట్ చేసేసుకోవచ్చు అంతే. ఇది కాపీ చేశాను, ఇక్కడ క్యాన్వాలోకి వచ్చాను, ఇక్కడ పేస్ట్ చేశాను, ఇది చేసేసాను. మీకు అన్ని వచ్చేసినాయి ఇక్కడ ఐటమ్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ మీకు బాటమ్ లో మీకు ఇక్కడ వైట్ లైన్ ఎక్కువ అనేది ఒకటి వచ్చింది కదా, ఇట్లా వచ్చిన తర్వాత దాని కూడా నేను ఏం చేస్తున్నా అంటే వైట్ లైన్ అనేది తీసుకుంటున్నాను. వైట్ లైన్ అనేది ఒకటి ఇచ్చాను. వైట్ లైన్ కూడా ఏంటంటే అక్కడ కలర్ యాష్ కలర్ వచ్చింది, ఆ యాష్ కలర్ అనేది నేను ఇచ్చిన ఇక్కడ. దీంట్లో కూడా ఏంటంటే టెక్స్ట్ అనేది ఒకటి ఇద్దాం. దీనికి టెక్స్ట్ ఏమని ఇచ్చింది అక్కడ ఆల్రెడీ బ్లాక్ కలర్ లో ఉంది. నెక్స్ట్ మన్యూవర్ మెయిన్ రోడ్ చింతలని ఉంది కదా, నేను ఇక్కడ టెక్స్ట్ రాస్తున్నాను, హెచ్ఎంటి మెయిన్ రోడ్ చింతల్ HYD హైదరాబాద్ 5,54,000, ఫోన్ నెంబర్ 9618111703. నేను టెక్స్ట్ అనేది ఇట్లా ఇచ్చా, నేను దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను ఇట్లా పెద్దగా. దీన్ని మళ్ళీ సైజు తగ్గించుకుంటున్నాను కార్నర్స్ పెట్టుకొని. ఓకే, దీన్ని తీసుకొచ్చాను ఇక్కడ పెట్టేసేసాను. ఇప్పుడు ఇక్కడ మన పోస్టర్ అనేది తయారైపోయింది ఆల్మోస్ట్ మ్యాక్సిమం. ఏదైతే ఇక్కడ వచ్చిందో అదంతా ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ చింతలు అనేది మనకు అందులో అట్లా వైట్ కలర్ ఇచ్చారు, కాకపోతే మనకు అది కనిపించట్లేదు కాబట్టి నేను కొంచెం కలర్ మార్చుకున్నా.
ఓకే, ఇక్కడ ఒకటి ఒక లైన్ అనేది ఇచ్చిండు. లైన్ కూడా ఏంటంటే మెరూన్ కలర్ ఇచ్చుకున్నారు ఇక్కడ. మెరూన్ కలర్ బాటమ్ బ్యాక్ సైడ్ పంపిస్తారు. ఇట్లా లైన్ ఇచ్చారు. గీతల్లా ఉంది, అవి లైన్సా సార్? ఆ? అవి లైన్సా? ఏ లైన్ అండి? ఎక్కడ? ఇక్కడ లైన్ ఎలా వచ్చింది సార్? ఇదా అండర్లైన్. అండర్లైన్ ఇప్పుడు తీసుకున్నాను కదా. ఓకే. అండర్లైన్ ఒకటి తీసుకున్నాను. అండర్లైన్ ఉంది Okay. పోస్టర్ లో. అండర్లైన్ ఇక్కడ వైట్, ఇక్కడ ఇది మెరూన్ దాంట్లో కూడా ఇక్కడ కొంచెం టెక్స్ట్ ఉంది వైట్ కలర్ లో. ఓకే, నేను అది వైట్ కలర్ లో ఉన్న టెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను కలర్ మారుస్తున్నాను. ఒకటి టెక్స్ట్ ఒకటి ఇచ్చాను. ఒకటి వైట్ కలర్ లో ఒకటి ఇచ్చాను. ఇక్కడ టెక్స్ట్ ఒకటి అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రేమ్ ఎల్లో కలర్ లో ఉంది. నేను కలర్ మారుస్తాను. పోస్టర్ అయితే అయిపోయింది. అవునా? చాలా బాగుంది. కొంచెం పోస్టర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా తీయటం కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది నాకు. అదే నీ ఓన్ గా సింగిల్ గా చేయాలంటే ఫాస్ట్ గా చేసేస్తాను. సార్ దాటుతోంది, సెషన్ ఆపుదామా? సో రేపటికి వర్క్ ఏంటి సార్? సేమ్ ఇట్లానే ఏదైనా పోస్టర్ ఒకటి తీసుకొని చేయండి. ఓకే. మీకు అసైన్మెంట్ ఇవే ఉంటాయి, ఇక పోస్టర్లే ఉంటాయి. ఇట్లా సరే సార్. గ్రూప్ లో కూడా పెట్టాను, చూడండి దానికి ఏం డిఫరెన్స్. చాలా బాగుంది సార్ చెప్పండి. సార్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ మేడం, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ నాకు ఒకసారి ఆప్షన్ ఎందులోకి వెళ్ళారో చెప్పండి. క్రోమ్ లోకా గూగుల్? గూగుల్లోకి వెళ్ళండి. ఏదో క్రోమ్ అయినా గూగుల్ అయినా గూగుల్లోకి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని కొట్టండి, వస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇదే మేడం ఇందాక డౌట్ అన్నారు మీరు.